రైట్, మనం చూస్తే కనుక దేశంలో అన్ని రంగాలపైన కరోనా లాక్డౌన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఐటీ రంగం గురించి మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. ఐటీ రంగం మీద దాని ప్రభావం ఏ రకంగా ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఏ రకంగా మనగలిగే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఐటీ రంగంపై కరోనా ప్రభావం అనేది ఎన్నాళ్ళు ఉంటుంది, ఉద్యోగుల జీతభత్యాలకి సంబంధించి కానీ ఉద్యోగుల విషయంలో కంపెనీల వైఖరి ఏ రకంగా ఉండబోతోంది, ఈ అంశం మీద మనం ఈరోజు చర్చించబోతున్నాం. సో మనతో ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళంతా మనతో ఉన్నారు. నా పక్కనే ఉన్నారు A1 AI సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి సంబంధించిన ఫౌండర్ బాలాజీ గారు ఉన్నారు. అదేవిధంగా స్మార్ట్ స్టెప్స్ కో ఫౌండర్ లావణ్య కుమార్ గారు ఉన్నారు. వి సాఫ్ట్ టెక్నాలజీస్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ ద్రోణంరాజ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ సాఫ్ట్వేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భరణి గారు, డేటా అనలిస్ట్ గీతానంద్ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. జూమ్లో మనతో జాయిన్ అవుతున్నారు ప్రోయాక్టివ్ సాఫ్ట్వేర్ ఎక్స్ CEO IT రీసెర్చ్ హెడ్ రమేష్ లోగనాథన్ గారు. సో ఒకసారి మనం స్టార్ట్ చేద్దాం. ఏ రకంగా ఉంది సాఫ్ట్వేర్కి సంబంధించి కరోనా ప్రభావం, ఎంత మేర వాటి మీద ఉండే అవకాశం ఉంటుంది? ఒక పక్కన మనం చూస్తున్నాం, యూరోప్, అమెరికా లాంటి దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పటికే వృత్తి కోసం అడుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి పరిస్థితి మన దేశంలో కూడా వస్తుందా? ఇక్కడ ఉద్యోగుల పరిస్థితి ఏ రకంగా ఉంది? వీటన్నిటి మీద మనం చర్చిద్దాం. శ్రీనివాస్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఏం చెప్తారు? ఇక్కడ లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసామండి. యాక్చువల్లీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించిన మటుకు పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, మీకు డిలే అవుతుంది తప్ప డిక్లైనింగ్ ఆఫ్ ఆఫర్స్ ఉండదు. ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ప్రిడామినెంట్గా మనకి బెంగళూరు కానీ మీరు హైదరాబాద్ కానీ చూసుకున్నట్లయితే BPO సెంటర్స్ అంటాం కదా, వాటి మీద ఇంపాక్ట్ చాలా సివియర్గా ఉంటుంది. కాల్ సెంటర్స్ మీద చాలా సివియర్గా ఉంటుంది, బికాజ్ ఈ రెండు కూడా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. ఎందుకంటే కాల్ సెంటర్స్లో మనకి ఇప్పుడు పర్మిషన్ ఎట్లా ఉందంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ 33% వరకు పనిచేయచ్చు అని ఉంది. మళ్ళీ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ పర్మిటెడ్ అని ఉంది. సో అది 33% దీనికి అప్లై అవుతుందా లేదో తెలియదు. మనమేమో రెడ్ జోన్లో ఉన్నాం. సో దాని మూలంగా ఏమవుతుందంటే 100% కెపాసిటీ తోటి పనిచేయాలో లేదో తెలియదు. మీరు 100% కెపాసిటీలో పనిచేయకపోతే మీరు కాల్స్ అటెండ్ కాలేరు. సో ఆబ్వియస్లీ మీకు టర్న్ ఓవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వీటికి క్యాష్ బాగా ఇంపాక్ట్ అవుతుంది, రెవెన్యూ బాగా ఇంపాక్ట్ అవుతుంది ఈ పర్టికులర్ మంత్లో. లాస్ట్ మంత్ చూసాము, ఈ మంత్ చూసాము, వచ్చే మంత్ కూడా బహుశా ఇంపాక్ట్ చాలా సివియర్గా కనిపిస్తుంది. అంటే సడలింపులు ఇచ్చారు కదా ప్రభుత్వం, కొంత సడలింపులు ఇచ్చింది. అది ఐటీ సెక్టర్లో అది వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఉంటుందని అనుకోవచ్చు. అంటే రెండు ఉన్నాయండి, ఐటీ సాఫ్ట్వేర్ సర్వీసెస్ వేరు, BPO సర్వీసెస్ వేరు, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవచ్చు. లైక్ ఇప్పుడు చూడండి, మనకి TCS అనౌన్స్ చేసింది SBWS స్కీమ్ కింద 3.8 lakh ఎంప్లాయీస్ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్. దానికి కావాల్సిన ఎనేబుల్మెంట్, మొబిలిటీ ఎక్విప్మెంట్ ఇవన్నీ సప్లై చేస్తారు కాబట్టి ఐటీ హార్డ్వేర్ రంగానికి కొంచెం అక్కడ సపోర్ట్ ఉంటుంది. మీరు చేస్తారు, వర్క్ చేస్తారు, వాళ్ళు అప్లికేషన్స్ డెలివరీ చేస్తారు. బట్ BPO రంగానికి వచ్చేటప్పటికి కాల్ సెంటర్ ఉందనుకోండి, కాల్ సెంటర్లో మీకు సపోజ్ రోజుకి 4,000 కాల్స్ వస్తాయి, 10 మంది పని చేయాలి, మీకు 5గురే పని చేస్తున్నారు అనుకోండి, 5గురు 1/3 రావడానికి అవకాశం ఉందంటే మీరు 4గురే పని చేయగలరు. అన్ని కాల్స్ తీసుకోలేరు కాబట్టి అబాండన్మెంట్ రేట్ ఎక్కువగా ఉంటుంది, దాని మూలంగా వాళ్ళకి రెవెన్యూస్ రావు. అట్లాగే కొన్ని ప్రాసెసింగ్ కంపెనీస్ ఉంటాయి, డైలీ వాళ్ళకి ఏమొస్తుంది, డేటా ఎన్రిచ్మెంట్ సర్వీసెస్ కంపెనీస్ ఉంటాయి. డేటా ఎన్రిచ్మెంట్ సర్వీసెస్ కంపెనీస్కి ఏంటంటే సపోజ్ మీకు ఒకవేళ ఈరోజు 10,000 చేశారనుకోండి, 10,000కి సరిపడా మీకు రెవెన్యూ వస్తుంది. 1/3 కెపాసిటీ ఎప్పుడైతే ఉందో మీకు ఏమవుతుంది, ఆ టర్న్ ఓవర్ తగ్గుతుంది, మీరు చేయగలిగిన పని తగ్గుతుంది, దాని మూలంగా వాళ్ళకి రెవెన్యూ బాగా ఇంపాక్ట్ అవుతుంది. ఈ పర్టికులర్ పీరియడ్లో మనకి ప్రాబ్లం ఏంటంటే మనం రెడ్ జోన్లో ఉన్నాం, కొన్ని స్టేట్స్ గ్రీన్ జోన్లో ఉన్నాయి, కొన్ని డిస్ట్రిక్ట్స్ గ్రీన్ జోన్లో ఉన్నాయి. సో దాని మూలంగా ఏమవుతుంది, అక్కడ బ్యాంకులు పనిచేస్తాయి, అక్కడ ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తాయి, అక్కడ మెడికల్ ఫ్రెటర్నిటీ పనిచేస్తుంది. అక్కడి నుంచి వచ్చే వర్క్ మనం ఇక్కడ BPO సెటప్ పెట్టుకుని చేయాలి అని అంటే మనకి ఇబ్బంది అవుతుంది మనకి. సో మీరు సడలింపులు ఇచ్చినా సరే ITES వాళ్ళు కంప్లీట్గా పనిచేయచ్చా, లేకపోతే మీరు ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ 33% అన్నారు కాబట్టి 33% వరకే పనిచేయాలా? ఇది ఇష్యూ అవుతుంది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి పోయినప్పుడు కూడా సపోజ్ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మేము పర్మిషన్ అడిగితే యూ ఆర్ పర్మిటెడ్ టు వర్క్ ఓన్లీ ఫర్ 1 షిఫ్ట్ అంటారు. 3 షిఫ్ట్స్లో మీరు 1 షిఫ్టే పని చేయగలరు. ఆ షిఫ్ట్లో కూడా మీరు 1/3 పని చేయాలి అనేటప్పటికి ఏమవుతుందంటే మీకు చాలా మటుకు వర్క్ మీరు చేయలేకపోతారు. సో పర్ పీస్ ఏదైతే మీకు పీస్ రేట్ చొప్పున మీకు రెవెన్యూ ఉందో అది బాగా ఇంపాక్ట్ అవుతుంది. అప్లికేషన్ డెవలప్మెంట్కి ప్రాబ్లం ఉండదండి. సపోజ్ ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేస్తున్నాం అనుకోండి, మీరు ఇంటి దగ్గర కూర్చొని పని చేసినా పని చేయొచ్చు, ఎక్కడ కూర్చునైనా పని చేయొచ్చు, దానికి మీకు ఇబ్బంది ఉండదు. డెలివరీస్కి ఎనేబుల్డ్ సర్వీసెస్లో కొంచెం ఎక్కువగా తేడా అయితే కనిపిస్తుందని అంటారు. ITES కరోనా ప్రభావం అయితే దాని మీద గట్టిగా ఉంటుందని సబ్స్టాన్షియల్గా ఉంటుందండి. ఎందుకంటే సపోజ్ మీకు మంత్లీ ఒక 3 crores రెవెన్యూస్ అనుకోండి, మీకు ఇప్పుడు 50 lakhs వచ్చింది, ది రిమైనింగ్ 2.5 lakhs విల్ నాట్ వెయిట్. దట్ ఈస్ అ బిజినెస్ లాస్ట్ ఫర్ ఎవర్. ఈ మంత్లో మీకు అది రాదు, ఈ మంత్లో మీరు లాస్ట్ అంతే ఫర్ ఎవర్. మళ్ళీ ఇది నార్మల్సీ రెస్టోర్ అయిన తర్వాత ఈ 2.5 crores బిజినెస్ మళ్ళీ మీకు వస్తుందంటే రాదు. యూ లాస్ట్ ఇట్ ఫర్ ఎవర్. సో ITES ఎస్పెషల్లీ BPO కాల్ సెంటర్ రంగాల్లో ఇది మేజర్ ప్రాబ్లమ్. సో అక్కడ ప్రత్యేకంగా దృష్టి పెట్టి సడలింపులు ఇవ్వకపోతే
ఇబ్బంది అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ ప్రాబ్లం అవుతుంది. లాజిస్టిక్స్ పర్మిషన్ ఉండాలి, ఆఫీసెస్లో పర్మిట్ చేయడానికి పర్మిషన్ ఉండాలి. ఎంహెచ్ఏ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఈ శానిటేషన్ అవనివ్వండి, లేకపోతే మీరు ఈ మాస్క్లు పెట్టుకోవడం అనివ్వండి, సోషల్ డిస్టెన్స్ ఇవ్వండి, అవన్నీ ఫాలో అవ్వమనాలి. అవన్నీ దట్ హ్యాస్ టు బి స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్. బట్ ఈ 1/3 లేదా ఒక షిఫ్టే పనిచేయాలి 3 షిఫ్ట్లు అనడానికి బీపీఓ రంగానికి చాలా సబ్స్టాన్షియల్గా ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇదేంటంటే మీరు సడన్గా మీరు హార్డ్వేర్ ఈ మానిటర్స్ కానీ లేకపోతే పీసీస్ కానీ ల్యాప్టాప్స్ కానీ సడన్గా ఇవ్వగలిగింది కాదు. 300 మంది స్టాఫ్ ఉన్నారనుకోండి, 300 మందికి మీరు ల్యాప్టాప్ సప్లై చేయగలరా? చేయలేరు. సప్లై చేసినా మీరు కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయగలరా? చేయలేరు. అది కూడా సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్లో ఉండాలి. ఇది ప్రాబ్లం అవుతుంది. సో అందుకని ఏంటంటే బీపీఓ రంగంలో ఉన్న వాళ్ళు, కాల్ సెంటర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్కి స్పెషల్ ఎగ్జామ్షన్స్ కంపల్సరీగా రావాలి. రైట్. ఒక్కసారి హైదరాబాద్ సాఫ్ట్వేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భరణి గారి దగ్గరికి వెళ్దాం. భరణి గారు, సో ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది ఐటీ ఇండస్ట్రీ మీద అంటే ఏం చెప్తారు? వల్ల ఇందాక చెప్పినట్టు ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుందండి. అంటే మనం ఇమీడియట్గా మనం మెషర్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే వీఆర్ డిపెండెంట్ ఆన్ మల్టిపుల్ సినారియోస్ ఇయర్. ఎందుకంటే మనం యుఎస్ మార్కెట్ మీద డిపెండ్ అయినాం, అండ్ యూరోప్ మార్కెట్ మీద డిపెండ్ అయినాం, తర్వాత డొమెస్టిక్ మార్కెట్ కూడా మీద కూడా డిపెండ్ అయినాం. ఇప్పుడు వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఐటీ ఇండస్ట్రీ, $180 బిలియన్ అండి ఇప్పుడు మన ఇండియాలో. ఈ $180 బిలియన్ అనేది వచ్చి ఇట్స్ కమింగ్ ఫ్రమ్ బోత్ యూకే, యూరోప్ అండ్ ఆల్సో ఇండియా. అట్లా ఉన్నప్పుడు ఈ కంట్రీస్లో ఇప్పుడు దాదాపు చాలా ఇంపాక్ట్ అయి ఉందన్నమాట. రీటైల్ ఇండస్ట్రీ కానివ్వండి, ఏరోస్పేస్ ఇండస్ట్రీ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఆల్ దీస్ ఆర్ ఇంపాక్టెడ్ ఇన్ ది వెస్టర్న్ కంట్రీస్. ఈ ఇంపాక్ట్ వచ్చి మనం వీఆర్ ప్రొవైడింగ్ ఐటీ సర్వీసెస్ టు ఆల్ దీస్ డిఫరెంట్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కానీ, ఈవెన్ టెక్నాలజీ ఇండస్ట్రీ కానీ, ప్రతిదానికి మనం సర్వీస్ చేస్తున్నాము. ఇప్పుడు రీటైల్ ఇండస్ట్రీ బాగా దెబ్బతిండింది. మోస్ట్ ఆఫ్ ద రీటైల్ షాప్స్ ఆర్ క్లోజ్డ్, రైట్, అండ్ ది ఎయిర్ ట్రావెల్ లీజర్ ఇండస్ట్రీ ఇస్ క్లోజ్డ్. ది కమర్షియల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ చెప్తారు, అవి కూడా క్లోజ్ అయిపోయినమాట. సో ఇప్పుడు రికవరీ చూసారంటే బేస్డ్ ఆన్ సమ్ అనాలిసిస్ బై ది మేజర్ కన్సల్టింగ్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఇస్ దట్ ఇప్పుడు కమర్షియల్ ఏరోస్పేస్ అండ్ బోయింగ్, ఎయిర్ బస్ అట్లాంటి ఇది కంపెనీస్ కూడా వాళ్ళు లాట్ ఆఫ్ ఆర్డర్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్ అండ్ దే ఆర్ నౌ సిట్టింగ్ విత్ లాట్ ఆఫ్ ఇన్వెంటరీ ఆఫ్ ఇది ఫ్లైట్స్ టు బి సోల్డ్. అట్లా వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ రికవరీ ఇట్ ఇస్ ఎస్టిమేటెడ్ టు బి సమ్ టైమ్ ఇన్ Q3 of 2021. అంటే ఇమాజిన్ హౌ లాంగ్ ఇట్ ఇస్ గోన్ బి రికవరీ పీరియడ్ ఫర్ దెమ్. సో వాళ్ళకి సర్వీస్ చేసే కంపెనీస్, రైట్, వెదర్ ఇట్స్ టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఎనీ మేజర్ కంపెనీస్, ఈవెన్ డెలాయిట్ కానివ్వండి, క్యాప్ జెమినై, వాళ్ళంతా కూడా దే గోన్ బి ఇంపాక్టెడ్. సో నెక్స్ట్ ఇప్పుడు చూసారంటే ఎయిర్ ట్రావెల్ లీజర్ చెప్పాను, ఆ ఇండస్ట్రీ వచ్చి ఇట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు బి రికవరింగ్ ఓన్లీ ఇన్ Q1 of 2021. ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ, రీటైల్, రైట్, మ్యానుఫ్యాక్చరింగ్, వాటంతా వచ్చి ఆల్మోస్ట్ Q3, Q4 ఆఫ్ దిస్ ఇయర్ 2020లో రికవర్ అవ్వచ్చు. అది రికవర్ అయిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఏముంటుందంటే దే విల్ నాట్ బి ఇన్వెస్టింగ్ ఇన్ ఐటీ, అంటే సాఫ్ట్వేర్ సర్వీసెస్ కొనడం కానీ లేకపోతే హార్డ్వేర్ కొనడం కానీ అది ఇంపార్టెంట్ ప్రయారిటీ కాదు వాళ్ళకి. దే హ్యావ్ టు స్టార్ట్ మొబిలైజింగ్ దర్ బిజినెస్ ఫస్ట్. బిజినెస్ వాళ్ళు కొంచెం స్కేలప్ చేసి ర్యాంప్అప్ చేసిన తర్వాత దే విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఐటీ రిలేటెడ్ సర్వీసెస్ ఆర్ ప్రోడక్ట్స్. సో ఈ యొక్క సైకిల్ చూసారంటే ఇట్ ఈస్ గోన్ బి టేకింగ్ సమ్ టైమ్. ఇట్ ఈస్ నాట్ గోన్ జస్ట్ ఇమీడియట్లీ లైక్ సే బ్రింగ్ అబౌట్ బిజినెసెస్. ఎస్, వీఆర్ ఇంపాక్టెడ్ బోత్ ఫ్రమ్ అ డొమెస్టిక్ స్టాండ్ పాయింట్ అండ్ ఆల్సో ఇంపోర్ట్స్ సెక్టర్ యాజ్ వెల్. అంటే ఒకటి సర్వీస్ సెక్టర్ని లింక్ చేసుకుంటే కనుక నిజంగానే ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ కొంచెం దెబ్బతింటుందని అనుకోవచ్చు అని అంటారు. ఇక్కడ లేదు, ఒక సాఫ్ట్వేర్కి సంబంధించి ఆలోచిస్తే కనుక సాఫ్ట్వేర్ పరిస్థితి బాగానే ఉంటుంది, ఐటీ సాఫ్ట్వేర్ అనేది మొత్తం అంతా బాగానే నడుస్తుందని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మనం ఇండియన్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ చూసారంటే దాదాపు ఒక 60% మనం సర్వీసెస్లే ఉన్నామండి. 60 to 70% సర్వీసెస్ మీద ఆధారపడి ఉన్నాం. సో వీఆర్ ఆల్మోస్ట్ బ్యాక్ ఆఫీస్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పొచ్చు సర్వీసెస్ బేస్ చేస్తే. బట్ రీసెంట్గా ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, మన తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, there's a lot of focus on startup ecosystem, products అని ఒక ఇది క్రియేట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ స్టార్టప్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు గవర్నమెంట్స్. సో ఈ ఒక ట్రాన్సిషన్ అనేది వచ్చి ఇట్స్ టేకింగ్ టైం, రైట్. సడన్గా మనం 60%, 70% సర్వీసెస్ నుంచి ప్రోడక్ట్స్ అండ్ స్టార్టప్స్కి ఇమీడియట్గా ట్రాన్సిషన్ అవుదామంటే అది కాదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఒక మనం వీ హ్యావ్ టు బీ వెరీ ఇన్నోవేటివ్. ఇన్నోవేటివ్ అంటే మనం ఐపీస్ క్రియేట్ చేయాలి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అంటారు, వాటిని క్రియేట్ చేయాలి. అట్లాంటి ఒక క్రియేట్ చేసినప్పుడే మనకు వాల్యూ పెరుగుతుంది.
అది వచ్చి మనం అగైన్ క్యాపిటల్ ఇస్ బికమింగ్ అన్ ఇష్యూ. ఇప్పుడు స్టార్టప్స్ కానివ్వండి, ఆర్ ఈవెన్ ప్రోడక్ట్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్ కానివ్వండి, ఆర్ ఈవెన్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానివ్వండి, వాళ్ళకి capital is becoming an issue because not everybody is just kind of giving money in this situation. ఎందుకంటే there is a lot of risk involved. అట్లా ఉన్నప్పుడు మనం సర్వీస్ మీద చాలా ఆధారపడడం కాబట్టి ఈ సర్వీస్ రెవెన్యూస్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోడక్ట్స్ రెవెన్యూస్ వీరంతా కొంచెం లాంగ్ టర్మ్ రెవెన్యూస్ అండి. బట్ వన్స్ అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రెవెన్యూస్ విల్ స్టార్ట్ కికింగ్ ఇన్, ద వాల్యుయేషన్ గోస్ అప్. అట్లాగా మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా కంపెనీస్ మీద పెట్టుబడులు ఎక్కువ వస్తాయి ఈ ప్రోడక్ట్స్ అండ్ స్టార్ట్అప్ కంపెనీస్ మీద. బట్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ సర్వీస్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ టు సస్టైన్ అవ్వాలి. అయిన తర్వాతే మన ఎకానమీ రికవర్ అవడానికి కూడా ఛాన్సెస్. అంటే ఎంత టైం పడుతుందని అనుకోవచ్చు అంటారు టెంటేటివ్గా? దాదాపు ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్ వరకు గ్యారంటీ పడుతుందండి రికవరీ కంప్లీట్ అవ్వడానికి. ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఈవెన్ ఇండియా జీడిపి ఆర్ ఈవెన్ వరల్డ్ జీడిపి ఆర్ అమెరికా జీడిపి, రైట్, ఇట్ ఇస్ నాట్ గోన్ బి లైక్ సే పాజిటివ్. So maybe it is going to be almost zero growth or negative growth. For example, world economy చూస్తున్నప్పుడు the anticipated GDP will be almost about minus 1.5%. And USD చూస్తుంటే minus 2.4. It's all projected numbers. అట్లా ఉన్నప్పుడు ఈ GDP growth లేనప్పుడు I think it is going to be a challenge for new investments, new projects and new IT infrastructure కానీ సర్వీసెస్ మీద ఇన్వెస్ట్మెంట్ కానీ పెట్టడం కొంచెం తక్కువ. సో ఇన్ మై సజెషన్, మై అనాలిసిస్, ఇట్ ఈస్ గోన్ టేక్ అబౌట్ లైక్ సే ఎండ్ ఆఫ్ ద ఇయర్ అండి. బట్ వన్స్ వీ రికవర్ విల్ బి జస్ట్ గోయింగ్ అప్, షూటింగ్ అప్ లైక్ ఎనీథింగ్. రైట్. రమేష్ లోకనాథన్ గారు, సో మీరు IIIT రీసెర్చ్ హెడ్, సో మీకు సాధారణంగా ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి ఏం జరుగుతోంది, ఏ రకంగా ఉంది, దేశ విదేశాల్లో పరిస్థితులు ఏంటని చెప్పి మీరు అంచనా వేసే ఉంటారు ఈ విషయంలో. సో మన సాఫ్ట్వేర్కి సంబంధించిన ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, సో ఎన్నాళ్ళు బట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు? ప్రస్తుతం అయితే ఇప్పుడు 6 weeks అయింది కాబట్టి ఇంతవరకు అయితే ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. అంటే కంపెనీస్ ఆర్ మేనేజింగ్ ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు మా స్టార్ట్అప్ కూడా చూస్తే మా ఇంక్యుబేటర్ లో దాదాపు 100 స్టార్ట్అప్ ఉన్నాయన్నమాట. వాళ్ళతో చాలా క్లోజ్ గా వీఆర్ వర్కింగ్. ఒక సర్వే తీసుకుంటే 50% దాకా ప్రతి మచ్ నార్మల్ ఆపరేషన్ నడుస్తున్నాయి అన్నారు. అండ్ 50% సమ్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ కొంచెం ఉంది అని. ఇప్పుడు ఇంకొక 2-3 weeks లో కొంచెం ఒక సెన్స్ ఆఫ్ నార్మల్ ఆపరేషన్స్ కి రిటర్న్ అయిందంటే వాళ్ళకి ఏం పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. బట్ ఇది ఎక్స్టెండ్ అయితే మాత్రం ఇంపాక్ట్ ఉంటుంది. మా ఇన్స్టిట్యూట్ తరఫున చూస్తే మొత్తము, అంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ గ్లోబల్, అన్ని గ్లోబల్ యూనివర్సిటీస్ మొత్తము దేర్ ఆల్ స్ట్రగ్లింగ్ ఏం చేయాలనేది. మేము సెమిస్టర్ టైం కి కంప్లీట్ చేస్తాం. మొత్తం ఆన్లైన్ షిఫ్ట్ చేసేసి లాస్ట్ 5 weeks కంప్లీట్ ఆన్లైన్ షిఫ్ట్ చేసేసి యాజ్ పర్ అవర్ స్కెడ్యూల్ ఏప్రిల్ ఎన్నికల సెమిస్టర్ కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ సెమిస్టర్ ఏమవుతుంది అనేది మా రెగ్యులర్ స్టూడెంట్స్ కి నాట్ అన్ ఇష్యూ. సో గ్లోబల్ యూనివర్సిటీస్ మొత్తం వీఆర్ ఆల్ టాకింగ్ డిఫరెంట్ యూనివర్సిటీస్ అంతా, వీఆర్ ఆల్ ఎక్స్చేంజింగ్ నోట్స్. ఇప్పుడు నిన్న కూడా స్టాన్ఫర్డ్ ది న్యూస్ ఒకటి వచ్చింది. వాళ్ళు దే ఆర్ ప్లానింగ్ టు ఆర్గనైజ్ క్లాసెస్ ఇన్ టెంట్స్. ఎందుకంటే ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ తో క్లాస్ నడపాలంటే మామూలు క్లాస్ కూడా నడపలేదు. సో డిస్ట్రప్షన్ ఉంటుంది, కానీ నా దృష్టిలో కొంచెం క్రియేటివ్ సొల్యూషన్స్ వస్తాయన్నమాట. ఐ థింక్ లైఫ్ వోంట్ స్టాప్, జస్ట్ దట్ వీల్ హావ్ టు డూ థింగ్స్ డిఫరెంట్లీ. అండ్ ప్రతి రంగంలో ఏదో ఒక చేంజ్ వస్తుంది తప్పకుండా. ఆ చేంజెస్ వల్ల కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్, బట్ కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు. దట్ ఈస్ మై వ్యూ. రైట్. మనతో స్టార్టప్ కంపెనీస్కి సంబంధించి స్మార్ట్ స్టెప్స్ కో-ఫౌండర్ లావణ్య కుమార్ గారు ఉన్నారు. స్టార్టప్స్కి సంబంధించి ప్రధానంగా చూస్తే టీ హబ్, ఉమెన్ హబ్ ఇట్లాంటివి మనకి హైదరాబాద్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. సో వీటిల్లో వాళ్ళు యాక్చువల్గా స్టార్టప్స్ స్టార్ట్ చేసేటప్పుడే ఇప్పుడు కూడా అడుగుతున్నారు, మా ఇన్నోవేషన్స్కి పెద్ద పెద్ద కంపెనీలు ఒక 10% మాకు ఇస్తే కనుక, సో దట్ మేము కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి మాకు ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు స్టార్టప్ కంపెనీస్లో. సో ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తుందా కంపెనీస్ మీద? సో ఈ కోవిడ్ ఇంపాక్ట్ జనరల్గా టెక్నాలజీ లీడర్స్ వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడితే రెస్పాండ్, రికవర్ అండ్ దెన్ థ్రైవ్. ఓకే. అంటే ఆ ఫార్మాట్లో చూసామంటే రెస్పాండ్ అవ్వడానికి మనకి కనీసం ఒక 2 to 6 months పడుతుంది. ఆల్రెడీ మనకు 2 months అయింది టైం. ఈ 2 to 6 months టైంలో కంపెనీస్ రిక్వైర్ లాట్ ఆఫ్ క్యాష్ అండ్ దెన్ వర్కింగ్ క్యాపిటల్. అది స్టార్టప్ కంపెనీస్కి, స్మాల్ అండ్ మిడ్ సైజ్ కంపెనీస్కి పెద్ద ఛాలెంజ్ అది. ఈ కంపెనీస్ అన్ని దాదాపు ఒక నెల లేదా 2 నెలలు సర్వైవ్ అవ్వగలవు కానీ బియాండ్ పాయింట్ మేనేజ్మెంట్ ఆర్ ది కంటిన్యూయేషన్ విల్ బికమ్ ఏ బిగ్ ఇష్యూ. రెండోది, ఇప్పుడు పెద్ద కంపెనీ, లార్జ్ ఐటీ కంపెనీస్
ఓన్లీ టాప్ ఇండియాలో 5 లార్జ్ కంపెనీస్ చూస్తే వాళ్ళ క్యాష్ రిజర్వ్స్ ఈరోజు బ్యాలెన్స్ షీట్లో చూస్తే దాదాపు ఒక 15,000 కోట్ల నుంచి 18,000 కోట్ల వరకు క్యాష్ ఉంటుంది. దోస్ కంపెనీస్ దే ట్రై టు యూజ్ దట్ మనీ ఫర్ మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ ఆర్ అక్వైరింగ్ ఏ గుడ్ స్టార్ట్అప్. ఇప్పుడు మన ఈ స్టార్ట్అప్ దగ్గర మంచి ప్లాన్ ఉంటే ఇఫ్ దే కెన్ కన్విన్స్ ప్రాబ్లీ ఈ ఫ్యూచర్ వర్క్ ఇప్పుడు మొత్తం మారుతుంది, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ మారుతాయి, దానికి సంబంధించిన ఆపర్చునిటీస్ ఉన్న సొల్యూషన్ వీళ్ళ దగ్గర ఉంటే ప్రాబ్లీ దే వుడ్ ఫండ్ ద మనీ ఆర్ దే వుడ్ ప్రొవైడ్ ది వర్కింగ్ క్యాపిటల్ బై టేకింగ్ సమ్ ఈక్విటీ కైండ్ ఆఫ్ థింగ్. మరి ఇప్పుడు ఓవరాల్ ఈ ఇంపాక్ట్ని ఈ స్టార్టప్స్ ఎలా హ్యాండిల్ చేయగలవు అంటే తట్టుకోవాలండి. ఒక 6 months to 1 year అదే గెయిన్ రావాలంటే కనుక కష్టమే, అదే ఇంపాక్ట్ కనిపించాలంటే కనుక కష్టం. మొదట్లో స్టార్టప్స్ ఏ రకమైన మంచి ఎంతూజియాస్గా ముందుకు వెళ్ళేవి అప్పుడు, సో ఇప్పుడు అంత పరిస్థితి లేదని అంటారా? అంటే ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు బిజినెస్ టు కస్టమర్ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో టెక్నాలజీ యూజ్ చేసి అవి చాలా హ్యూజ్ డిమాండ్ ఉంటుంది సార్ గోయింగ్ ఫార్వర్డ్. అవును. అండ్ ఎప్పుడైతే బిజినెస్ టు కస్టమర్ టెక్నాలజీస్ ఉన్నాయో బిజినెస్ టు బిజినెస్ టెక్నాలజీస్ కూడా నెసెసిటీ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ స్టార్టప్స్ అన్ని వాళ్ళ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ కానీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్ కానీ ఈ 2 ఏరియాస్ B2C అప్లికేషన్స్ ఆర్ B2B అప్లికేషన్ చుట్టూ డిజైన్ చేయగలిగి ఫ్యూచర్ డిమాండ్కు ఆ ఫ్యూచర్ ఆపర్చునిటీ సంబంధించిన పొటెన్షియల్ ఉంది అని చెప్పి ప్రూవ్ చేయగలిగితే ఐ థింక్ దీస్ స్టార్టప్ కంపెనీస్ కెన్ సర్వైవ్. అలాగొద్దు టిపికల్ స్టార్టప్ కంపెనీ అంటే ఇప్పుడు మనకి ఒక చిన్న కోడింగ్ చేయడమో లేకపోతే వెబ్సైట్ డెవలప్మెంట్ చేయడము ఇటువంటి రొటీన్ సర్వీసెస్ ఉన్నాయనుకోండి సార్, ఐ థింక్ అవి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు అమీర్పేట్ పరిస్థితి చూస్తే ఒకప్పుడు మనకి ఒక నామ్ ఏంటి అంటే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్ అమీర్పేట్కి వచ్చి నేర్చుకోవాలి, తర్వాత ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని. ఇప్పుడు దాదాపు అమీర్పేట్ అనేది ఒక 60 రోజుల నుంచి మూతపడింది. బట్ స్టిల్ పీపుల్ ఆర్ లెర్నింగ్ అండ్ ద వే ఇన్ విచ్ ద పీపుల్ లెర్న్ అది మారింది. అలాగే ఇప్పుడు స్కిల్ సెట్ లేకపోతే స్కిల్ సెట్ గెయిన్ చేసుకోవాలి, స్కిల్ సెట్ ఉంటే మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఈ చేంజ్కి రెడీగా ఉంటారో అది స్టార్టప్ కావచ్చు, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఉండొచ్చు, ఆర్ ఇప్పుడు ఫ్రెష్గా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే సిస్టంలోకి వస్తున్నారో ఎవరికైనా కానీ దిస్ ఈస్ ద హై టైమ్ పాయింట్ ఇప్పుడు ఇక్కడ హ్యూజ్ అండ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సర్వైవ్ అవ్వగలిగితే అండ్ అలాగే ఇప్పుడు మేనేజ్ చేయలేకపోతే ఇంకా కొంచెం క్రైసిస్ ఉండే సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. రైట్. ఏఏ స్మార్ట్ సొల్యూషన్స్ ఫౌండర్ బాలాజీ గారు, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అందరిది విన్నారు, ద్రోణరావు శ్రీనివాస్ గారు మాట్లాడారు, అట్లాగే భరణి గారు మాట్లాడారు. అంటే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇండియా 2nd పొజిషన్ హైదరాబాద్లో ఉంది, బెంగళూరు తర్వాత మనం 2nd పొజిషన్లో ఉన్నాం. సో ఇదే పొజిషన్ ఇంకా మెయింటైన్ అవుతుందా రాబోయే రోజుల్లో? మనం అదేంటి టెంపర్ మెయింటైన్ చేయగలమా? మనం హిస్టరీ చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు ఐటీ ఇండస్ట్రీకి హ్యూమన్ క్యాపిటల్ కన్జంప్షన్లో నంబర్ 1లో ఉన్నాయి ఫస్ట్ నుంచి. 1990లో స్టార్ట్ అయిందండి ఐటీ గ్రోత్ అనేది. 1990 తర్వాత Y2K అయింది, .com బస్ట్ అయింది. .com బస్ట్ వెరీ సివియర్ క్రైసిస్, మెనీ కంపెనీస్ హ్యావ్ గాన్ అవుట్ ఆఫ్ బిజినెస్. తర్వాత 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ అయింది, అది మనం చూసాం, దాన్ని అధిగమించాం. సో ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇలాంటి ఫస్ట్ టైం కాదు, ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఐటీ ఇండస్ట్రీకి ఐటీఎస్కి కానీ ఇది ఫస్ట్ టైం కాదు ఈ క్రైసిస్ అనేది ఫేస్ చేయడం. ఈ క్రైసిస్ కూడా మన ఇండస్ట్రీ డెఫినెట్గా ఫేస్ చేస్తుంది. అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ క్రైసిస్ మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి నేర్పించిన ముఖ్యమైన పాఠం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. రైట్. ఇప్పుడు టీసీఎస్ లాంటి కంపెనీస్, టీసీఎస్ హ్యూజ్ ఎలిఫెంట్ అలాంటి కంపెనీస్ would 90% of their workforce is enabled from work from home. వాళ్ళు యాక్చువల్గా ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ కూడా కొరియర్ చేసి చేపిస్తున్నారు. తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేజర్ కంపెనీస్లో ప్రొడక్టివిటీ హ్యాస్ ఓన్లీ గాన్ అప్ విత్ వర్క్ ఫ్రమ్ హోమ్ దిస్ థింగ్. మనకి జనరల్గా మన ఇండియన్స్ కమ్యూనికేషన్ ఆస్పెక్ట్స్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ కాదు అనే కాన్సెప్ట్లో ఉన్నాం మనం. కానీ ఈ క్రైసిస్ వల్ల మనం నేర్చుకునేది ఏంటంటే వీ కెన్ ఆల్సో వర్క్ ఫ్రమ్ హోమ్ and we can also be more productive, if not definitely more productive. అది కాబట్టి ఇది ఏంటంటే this is going to be a new normal. So work from home అనేది going to be new normal. This crisis, we are going to get through this crisis. This is not going to be permanent. సో లాక్డౌన్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి, సార్ చెప్పినట్టు ఐటీఎస్ వాటిల్లో ఇబ్బందులు ఉంటాయి, డెఫినెట్గా విల్ కమ్ ఓవర్ ఇట్. వర్క్ ఫ్రమ్ హోమ్ లెసన్తో మన కంట్రీ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఫర్దర్ గ్రోత్కి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత కమింగ్ టు హైదరాబాద్, నేను చెప్పాను కదా మనకు మేజర్ సప్లయర్స్ ఆఫ్ హ్యూమన్ పవర్ మనం ఫస్ట్ నుంచి తెలుగు స్టేట్స్లో. ఇప్పుడు యూఎస్లో ఉండే ఎంప్లాయీస్ తీసుకున్నా కానీ మన వాళ్ళు 40% ఆర్ ఫ్రమ్ అవర్ స్టేట్స్, తెలుగు స్టేట్స్. సో ఇవన్నీ ఏంటంటే మన గ్రోత్కి కారణం. అమెజాన్ ఇక్కడికి వచ్చిందంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ దట్ ద మ్యాన్ పవర్ ఈజ్ అవైలబుల్ హియర్. లాట్ ఆఫ్ క్యాపిటల్స్, అబౌట్ 5-6 క్యాపిటల్స్ వచ్చాయి, పెద్ద జేపీఎంసీ, యూహెచ్, ఇవన్నీ అవైలబిలిటీ ఆఫ్ మ్యాన్ పవర్. మనకు డెఫినెట్లీ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి దిస్ గోయింగ్ టు బి అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు గ్రో. అంటే తక్కువ జీతాలకు పనిచేస్తారు కాబట్టి ఇక్కడ పెరుగుతుందని అంటారు. తక్కువ జీతాలు అనేది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ అండి, బట్
టాలెంట్, తర్వాత మనం యాక్చువల్గా ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు అమీర్పేట్ అన్నారు, బట్ వి నో దట్ అమీర్పేట్ హ్యాస్ ప్రొడ్యూస్ సెవరల్ వెరీ సక్సెస్ఫుల్ ఇంజనీర్స్, రైట్? సో అలాంటి అమీర్పేట్లు మన హైదరాబాద్లో కానీ మన మిగతా ప్లేసుల్లో కానీ మన వైజాగ్, విజయవాడ అలాంటి ప్లేసుల్లో కానీ చాలా ఉన్నాయి. మనకు కోర్స్ తీసుకుంటారు, అదొకటి. తర్వాత ఏంటంటే మనకు ఒక టెక్నాలజీ అవుట్డేట్ అయిపోతుంది, కానీ మనకు నేర్చుకునే కేపబిలిటీ, ఫాస్ట్గా నేర్చుకునే కేపబిలిటీ ఈజ్ వెరీ గుడ్. సో వీ కెన్ లెర్న్ ఇట్ ఫాస్ట్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు, మన కోర్సులు పుట్టుకొచ్చాయి, ఏఐ ఇంజనీర్స్ పుట్టుకొచ్చారు, ఏఐ ఇంజనీర్స్ నేర్చుకొని పుట్టుకొచ్చారు, దే ఆర్ సక్సెస్ఫుల్ ఇంజనీర్స్ టుడే. సో అందువల్ల మన హైదరాబాద్ హ్యాస్ వెరీ గ్రేట్ ఫ్యూచర్, అండ్ ఓవరాల్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ దెర్ ఇస్ నథింగ్ టు వరీ. దెర్ ఇస్ గోయింగ్ టు బి షార్ట్ టర్మ్ లల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ స్ట్రగుల్ అవుతాయి, శాలరీస్ ఎలా చేయాలనేది అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఒక 6 నెలలు వేసుకోవచ్చు. ఐ థింక్ 6 months లాక్డౌన్ ఎత్తే వరకు ఒక స్టేజ్లో ఉంటే, ఆ తర్వాత ఇంకొక స్టేజ్ ఉంటుంది, కొంచెం బెటర్ అవుతుంది. తర్వాత యుఎస్ అండ్ యూరోప్ హౌ ఫాస్ట్ దే విల్ కమ్ బ్యాక్ టు నార్మల్, అది ఇంపార్టెంట్. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ రన్నింగ్ అండి, అది ప్రాబ్లం లేదు. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ రన్నింగ్. అంటే ఒకటి మనకి యుఎస్ నుంచి యూరోప్ నుంచి ప్రాజెక్ట్స్ రావాలి, మనం కూడా సస్టైన్ అవ్వాలంటే ఇక్కడ, రైట్? సో అక్కడి నుంచి ప్రాజెక్ట్స్ రానప్పుడు పరిస్థితి ఏంటి? మనం యాక్చువల్గా మనకి ఇక్కడ కూడా ప్రాజెక్ట్స్ రాకుండా పోయే ఛాన్స్ లేదండి. బేసిక్గా ఈ కరోనా వల్ల మేజర్గా అఫెక్ట్ అయ్యే ఇండస్ట్రీస్ 3 అండి: హాస్పిటాలిటీ, తర్వాత ఎయిర్లైన్ ఇండస్ట్రీ, టూరిజం. సో వీటి కాంట్రిబ్యూషన్ ఇన్ ఐటీ స్పెండింగ్, ఓవరాల్ ఐటీ స్పెండింగ్తో తీసుకుంటే ఇట్స్ లెస్ దెన్ అబౌట్ 7-8%. సో ఆ ఇండస్ట్రీస్ రికవర్ కావడానికి సార్ చెప్పినట్టు, బర్నీ గారు చెప్పినట్టు, ఆ ఇండస్ట్రీస్ రికవర్ కావడానికి టైం పడుతుంది. మిగతా ఇండస్ట్రీస్, బ్యాంకింగ్ సెక్టర్, బిఎఫ్ఎస్ఐ, తర్వాత రీటైల్, ఇవి స్పెండ్ చేస్తున్నాయి. యాక్చువల్లీ దెర్ ఇస్ మోర్ టు స్పెండ్ అండ్ ఎనేబుల్ దర్ సిస్టమ్స్ బెటర్. ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్ నడుస్తుందంటే ఇండియాలో కానీ వరల్డ్ ఓవర్లో కానీ ఐటీ ఈస్ ద రీజన్. సో దే విల్ బీ స్పెండింగ్ మోర్, దే విల్ బీ గెటింగ్ మోర్ ఆటోమేషన్ ఇన్ టు ప్లేస్, దే విల్ బీ స్పెండింగ్ మోర్ ఆన్ ఐటీ. సో విచ్ ఈస్ గోయింగ్ టు కీప్ ద ఇంజిన్ రన్నింగ్. సో గ్రోత్ రేట్స్ కొంచెం ష్రింక్ కావచ్చు, మనం 6-7% ఎక్స్పెక్ట్ చేసాం ఈ ఇయర్ గ్రోత్ రేటు ఈ ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ ప్రధానంగా కనిపించేది ఏంటంటే మన ఎకానమీ జీడిపి తగ్గిపోయింది, 1.9, 1.7 ఎక్స్పెక్టింగ్ మనం. సో దాంట్లో సాఫ్ట్వేర్ ఏ మేరకు ప్రధాన పాత్ర పోషిస్తుంది అనేది మనం ఒకటి ఆలోచించాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది, నిర్మాణ రంగం ఉంది, అన్ని రంగాలు కూడా ఉన్నాయి దీంట్లో. సో మన గ్రోత్ కావాలంటే కనుక అన్ని రంగాలు కూడా ఉండాలి. సాఫ్ట్వేర్ ఒక్కటి పైకి వచ్చేస్తుంది, మిగతా రంగాలు పడిపోతాయంటే కనుక దాన్ని మనం ఆ రకంగా అర్థం చేసుకోలేం కదా. లేదండి, డెఫినెట్గా కాదు. షింకింగ్ పర్సంటేజ్ చాలా మినిమల్ ఉంటుందని నా ఒపీనియన్. ఐటీఎస్ ఫీల్డ్లో షింకింగ్ పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంకింగ్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుంటానండి. నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇది ఉంది, సార్ చెప్పిన దానికి చెప్తున్నాను ఐటీఎస్ గురించి. ITS, that guy, the person call center, CRM, he called me from his number. I asked him, how come you are there in office? ఆయన చెప్పేది నాకు హౌస్ హోమ్లో ఎనేబుల్ చేశారన్నారు. సో కంపెనీస్ కూడా బేసిక్గా లార్జ్ ఆర్గనైజేషన్స్ చాలా స్కేల్అప్ అయినాయి ఈ సిచ్యువేషన్. అంటే కంపెనీస్ స్ట్రాటజీస్ కూడా మార్చుకుంటున్నాయి. ఎగ్జాక్ట్. తర్వాత ఇది ముందు నుంచే స్టార్ట్ అయింది. TCS లాంటి కంపెనీస్ నౌ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ 25% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీసెస్. సో ఇలాంటి మిగతా కంపెనీస్ కూడా అలా అదే మోడల్లోకి వెళ్తాయి. దిస్ ఇస్ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ. కరోనా మనకి చాలా మంచి పాఠాలు నేర్పించింది. గీతానంద్ గారు ఏం చెప్తారు ఈ విషయంలో మీరు? సో ఈ విషయానికి కనుక వచ్చినట్లయితే మనకి ఈ కరోనా ఇంపాక్ట్ అనేది కొత్త పాఠాలు నేర్పిస్తున్నటువంటి మాట వాస్తవమే. అయితే ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో ఇది ఈ 6 months ఏదైతే ఉందో ఈ 6 months కొంతవరకు ఇండస్ట్రీ అంతా కూడా కష్టాల బాటలో పయనించేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద ఇండస్ట్రీస్కి దెబ్బలేదు, చిన్న ఇండస్ట్రీస్ ఎట్లా సస్టైన్ అవుతాయి. మధ్యలో ప్రాబ్లం ఏంటంటే అటు ఇటు కాకుండా ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి కంపెనీ, పెద్దవి కింద కౌంట్ వేయలేం, ఇటు చిన్నవాటి కింద కౌంట్ వేసుకోలేం. అలాంటి కంపెనీలు చాలా వరకు క్యాష్ ఫ్లో వస్తే ఇబ్బంది పడేటువంటి అవకాశం ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఏంటంటే లోన్స్ అనేవి అంత తొందరగా ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి ఉత్సాహం చూపించవు బ్యాంకులు కానీ మిగతా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ. సో అక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఉంది. ఇటువంటి సమయంలో ఏంటంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు ఇండస్ట్రీ రికవరీకి ఎంత క్విక్గా రికవరీ అవుతుంది అనే దానికి దోహదపడతాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఐటీ ఇండస్ట్రీ ఇందాక బాలాజీ గారు చెప్పినట్టు అన్ని రకాల సమస్యలు ఎదుర్కొని ఆల్రెడీ చూసిందే. సో ఈ సమస్యల నుంచి బయటపడడం కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు సమస్య వచ్చినంత మాత్రాన రేపు ఎల్లుండిలో మొత్తం ఐటీ ఇండస్ట్రీలో ఉన్న ఉద్యోగాలు పోతాయని చెప్పి ప్రచారం చేసినటువంటి సమయం కూడా చూసాం. కరోనా వచ్చిన టైంలో మేజర్గా సాఫ్ట్వేర్కి ఇంపాక్ట్ అయిపోతుంది, ఉద్యోగాలు ఉండవు, కంపెనీలు మూతపడిపోతాయి అనే ఒక భయానకమైనటువంటి వాతావరణం కూడా ఒకప్పుడు స్ప్రెడ్ చేసి చూపించారు. తీరా చూస్తే ఇప్పుడు ఏంటంటే అలవాటు పడ్డాం, కొత్త పరిస్థితులకు అలవాటు పడ్డాం. సో ఈ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం అంటే క్విక్గా మనం అడాప్ట్ చేసుకోవడంలో మనం ఎంతో ముందున్నాం. సో ఈ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా నిలబడతాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పక్కన ఉన్నటువంటి దేశాల్లో కరోనాని ఎలా కట్టడి చేయడానికి ప్రయత్నించారో మనం చూసి నేర్చుకుంటున్నాం. అలాగే వాళ్ళు ఎలాగైతే మెజర్స్ తీసుకున్నారు, లాక్డౌన్ ఎలా చేశారు, ఇవన్నీ చూసి నేర్చుకుంటున్నప్పుడు పాఠాలు ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలు ఇండస్ట్రీస్ని నిలబెట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూసి వాటిని కూడా మనం నేర్చుకోవాలి కదా.
ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, బ్రిటన్ ఇలాంటి దేశాలని ఏం చేస్తున్నాయి వాళ్ళ కంపెనీస్ నిలబెట్టుకోవడానికి? ఒక్కొక్క కంట్రీని కనుక చూసినట్లయితే తీసుకున్న మెజర్స్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం ఎందుకు వాటిని అడాప్ట్ చేయట్లేదు? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆస్ట్రేలియా దేశానికి వస్తే జాబ్ కీపర్ పేమెంట్ అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. సో దీని ద్వారా ఏంటంటే ఈ జాబ్లో ఉన్న చిన్న కంపెనీస్ కానీ ఎవరైనా సరే ఈ స్కీమ్ కనుక అవైల్ చేసుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి వాళ్ళు పే చేయాల్సినటువంటి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, జాబ్ శాలరీస్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే సపోర్ట్ ఫర్ అప్రెంటిసెస్ అండ్ ట్రైనీస్ అని చెప్పి ఒక స్కీము ప్రవేశపెట్టారు. సో దాంతోపాటు పేరోల్ ట్యాక్స్ రిలీఫ్ బై స్టేట్ ఆఫ్ విక్టోరియా, ఒక్కొక్క స్టేట్ చూస్తే మళ్ళీ ఈ పేరోల్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేయడం జరిగింది. సో అలాగే టెనెన్సీ అంటే అద్దెకు ఉన్నటువంటి సమస్యలు. ఇప్పుడు చూడండి, హౌసింగ్ సంబంధించి మాత్రం 3 నెలలు అద్దె కట్టద్దు, మీరు కట్టాల్సిన అవసరం లేదు, 3 నెలలు ఎవరు ప్రెషర్ చేయొద్దు అన్నారు. అంటే కంపెనీల విషయానికి వస్తే మాత్రం అద్దెలు కట్టాలి. మొదలే ఇండస్ట్రీ అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ చిన్న కంపెనీస్కి కానీ పెద్ద కంపెనీస్ కానీ రెంటల్, అదే ఎస్ఈజెడ్లో ఉన్న వాటికి లేదా ఐటీ స్పేస్లో ఉన్న వాటికి మాత్రం రిలీఫ్ ఇవ్వడం జరిగింది రెంటల్స్. బయట ఉన్నటువంటి కంపెనీస్కి ఏంటి పరిస్థితి? సో దీనికి సంబంధించిన స్టేట్మెంట్ ఏమన్నా తీసుకున్నారా? సో దీనికి సంబంధించినటువంటి ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో ఇలాంటివి. అలాగే క్యాష్ ఫ్లో సపోర్ట్ అనేది ప్రతి కంట్రీ ఇంచుమించుగా 9 దేశాలు తీసుకున్నటువంటి మెజర్స్ చూసినట్లయితే 9 దేశాల్లో కూడా క్యాష్ ఫ్లో కానీ లోనుకు సంబంధించినటువంటి కానీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈవెన్ మనకి బ్రిటన్ లాంటి దేశాలు తీసుకుంటే కూడా 80% శాలరీ అలాగే 2,500 పౌండ్లకు మించకుండా, అంటే ఏది తక్కువ అయితే దాన్ని ఈరోజు ప్రభుత్వం అందించడం జరుగుతూ ఉంది ఒక 3 నెలల పాటు. మన దేశాన్ని విషయానికి వస్తే పీపీపీ గురించి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చర్యలు కానీ ఏమి ఇంతవరకు తీసుకున్నట్టు, ఒక ఐటీ ఇండస్ట్రీకనే కాదు ఏ ఇండస్ట్రీకి సంబంధించి కూడా మనకి ఇంతవరకు ప్రభుత్వాల నుంచి సరైన వెన్నుదన్ను అనేది లభించడం లేదు. ఇటువంటి సమయంలో మామూలుగా ఏంటంటే చాలా డైనమిక్గా డెసిషన్స్ తీసుకోవాలి. సో అన్ని పట్టుకొని కూర్చుంటే కాదు. మనం చూస్తే ఇంకా ఫిస్కల్ డిఫిసిట్లు ఇక్కడ గురించి ఆలోచించుకుంటున్నాం. ప్రపంచంలో ఉన్న దేశాలు అవన్నీ వదిలేసి ముందు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని ఎలా సస్టైన్ చేయాలి. ఈరోజు 2014 తర్వాత ప్రభుత్వం మీద వచ్చినటువంటి ప్రధాన విమర్శ ఏంటంటే ఉద్యోగాల కల్పనలో పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వాల కింద మన ప్రభుత్వం నిలబడినటువంటి పరిస్థితి. అయితే ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించేటువంటి పరిస్థితి ఉందా? లేదు. ఈరోజు నిరుద్యోగ సమస్యను మనం అధిగమించాలి అంటే ఓన్లీ ప్రైవేట్ సంస్థల వల్ల మాత్రమే అవుతుంది. అయితే ఈ ప్రైవేట్ సంస్థల్లో అన్ని పెద్ద ఉండవు, అన్ని చిన్న ఉండవు. సో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఉంటాయి. వీటన్నిటిని మనం ఈరోజు సస్టైన్ చేయకపోతే మనకి ఎక్కడి నుంచి జాబ్స్ వస్తాయి? ఈరోజు ఐటీ వచ్చిన తర్వాత కదా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మొత్తం మారడం కానీ, లైఫ్ స్టైల్ మారడం కానీ. ఒకప్పుడు రెంట్స్ ఎంత ఉన్నాయంటే 1,000 రూపాయలు, 2,000 ఎలాగైనా ప్రభుత్వ సహాయం సహకారం ఉన్నా లేకపోయినా కూడా ఇండస్ట్రీ అనేది ఎలాగో దాని కాళ్ళ మీద నిలదొక్కుంటుంది. అయితే మనం ఇచ్చే సపోర్ట్ కనుక కొంచెం పుష్ ఇచ్చామంటే అది క్విక్గా రికవరీ అవుతుంది. సో ఈ రోజు మనం మాట్లాడుకున్నటువంటి జీడిపీలు కానీ ఒకప్పుడు 50% పైన 1980కి పూర్వం 50% పైన అగ్రికల్చర్ ఇన్కమ్ ఉండే జీడిపీలో ఈ రోజు అది 18% పతనమైంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కేవలం 27%. మిగతా ఎక్కడి నుంచి వస్తుంది? సర్వీసెస్ నుంచి వస్తుంది. మరి సర్వీసెస్లో మేజర్ పాత్ర పోషిస్తుంది ఐటీ కాదా? అలాంటి ఐటీకి ఈరోజు ప్రభుత్వం సరైనటువంటి ప్రణాళిక ప్రకారం ఐటీ కంపెనీస్ ఆదుకోవాల్సినటువంటి అవసరం లేదా? సో అవి మెజర్స్ అనేవి కంపెనీస్ ఫాస్ట్ గా గ్రో కావడానికి, అంటే మిగతా సమస్యలన్నిటికీ పరిష్కారాలు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఐటీ దాని ఇష్టంగా అది నిలదొక్కునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే పక్క దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థల మీద ఆధారపడినటువంటిది, అంటే ఎక్కడో అమెరికాలో జలుబు వస్తే మనకి ఇక్కడ తుమ్ముతాం మనం జనరల్ గా. సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడు బయటపడలేని స్థితిలో ప్రభుత్వం మన సంస్థలకు వెన్నుదనగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇచ్చే దాని మీద ఇది క్విక్ రికవరీ అనేది ఆధారపడి ఉంటుంది. రైట్. భరణి గారు, ఇప్పుడు ఇందాక గీతానంద్ గారు మాట్లాడుతూ కూడా చెప్తుంది అది, ఇప్పుడు ఐటీ లాంటి ఇండస్ట్రీకి బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇవ్వాలా భారత్లో? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. బికాజ్ అది ఇస్తే పైకి వస్తావా? మళ్ళీ ఐటీ ఇండస్ట్రీ మళ్ళీ పట్టాలు ఎక్కుతుందా? మీరు వీ హ్యావ్ టు లుక్ అట్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఎంఈ అని అన్నారంటే దట్ కాంట్రిబ్యూట్స్ ఆల్మోస్ట్ అబౌట్ 70% ఆఫ్ ది టోటల్ ఐటీ ఇండస్ట్రీ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ ఆర్ ఎంగేజ్డ్. అట్లా ఉన్నప్పుడు ఈ ఎస్ఎంఈ సిచ్యువేషన్ ఎట్లా అంటే దే ఆర్ లైక్ హ్యాండ్ టు మౌత్ ఫీడ్ సిచ్యువేషన్ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ప్రాజెక్ట్స్ కానివ్వండి, రైట్, వాళ్ళకి వచ్చిన బిజినెసెస్ కానివ్వండి, ఇట్స్ అబౌట్ లైక్ సే కొన్ని లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఉండవు, కొన్ని షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే స్టాఫ్ ఆగ్మెంటేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటుంది. ఆర్ రాదర్ ప్రోడక్ట్ కంపెనీస్ ఉండొచ్చు, లేకపోతే స్టార్టప్స్ ఉండొచ్చు. వాళ్ళకి వచ్చి క్యాపిటల్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళు క్యాష్లో ఉంటేనే మరి దే విల్ బి ఏబుల్ టు సస్టైన్ ఫర్ ఈవెన్ కపుల్ ఆఫ్ మంత్స్. వాళ్ళు లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్ వాళ్ళంతా దే ఆర్ నాట్ యాజ్ క్యాష్ రిచ్ యాజ్ such large companies. Well, ఎప్పుడు జనరల్గా large companies will have cash to the extent of paying the employees for about 6 months కానీ 1 year పే చేసే ఒక కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది. బట్ స్మాల్ అండ్ మీడియం సైజ్ కంపెనీస్ అట్లా లేదండి. ఇప్పుడు వాళ్ళకి ప్రాజెక్ట్స్ మాత్రం ఏదైనా ప్రాబ్లం అవుతాయి, అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి క్యాష్ సిచ్యువేషన్ చాలా ఇబ్బందికరంగా మారుతాయి అన్నమాట.
అప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఆర్గనైజేషన్ ఐటీ కంపెనీ అండి, 60 to 70% ఆఫ్ ద కాస్ట్ ఈజ్ ఓన్లీ లేబర్ కాస్ట్ అండి. అట్లా ఉన్నప్పుడు ఒక 100 రూపాయలు ఐటీ కంపెనీకి వచ్చిందంటే వాళ్ళు 70 రూపాయలు 65 రూపాయలు వచ్చి లేబర్ ఎంప్లాయీస్కే పే చేస్తారు. రిమైనింగ్ 35-40 రూపీస్ ఏమో కానీ గోస్ టు యునో ది అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్, రెంట్, ఎలక్ట్రిసిటీ, వాటికి అంతా పోతుంది అనమాట. సో అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి ఇటువైపు బిజినెస్ లేకుండా ఇటువైపు వాళ్ళని మెయింటైన్ చేసి వాళ్ళని లే ఆఫ్ చేయకుండా మేనేజ్ చేయాలంటే వాళ్ళకి క్యాష్ చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఈ ఇన్సెంటివ్స్, గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మరి తను చెప్పినట్టు కూడా ఇమీడియట్గా చేయాలి. అంటే చాలా లేట్ అవుతాయి మాట, 3 months 4 months అవుతే ఐ థింక్ సమ్ కంపెనీస్ విల్ గో బెల్లీ అప్ అండ్ బిజినెస్ విల్ బి అవుట్ ఆఫ్ బిజినెస్. అట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో యాజ్ ఇండస్ట్రీ బాడీ మేము సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. అండ్ ఐ నో దట్ ఇట్ నైస్ టు బి డన్ వెరీ క్విక్లీ. ఎస్ఎంఈస్ వాళ్ళు సస్టైన్ అవ్వాలంటే కపుల్ ఆఫ్ లైక్ థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఓసి లైన్ ఆఫ్ క్రెడిట్ ఒక 50% ఎన్హాన్స్ చేయాలి వాళ్ళకి. లైన్ ఆఫ్ క్రెడిట్ వచ్చిన తర్వాత ఒక 2-3 months వచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ రిలీఫ్ ఉండాలి. అది కాకుండా వాళ్ళకి 1 year వరకు వాళ్ళకి రికవరీ ఉండకూడదు. జస్ట్ డోంట్ గెట్ ద పేమెంట్స్ డన్ ఫ్రమ్ దే ఫర్ 1 year అట్లీస్ట్. 1 year వరకు ఇది ఉండాలని చెప్పి అదొకటి. కానీ వాట్ ఎవర్ లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ రీఫండ్స్ కానీ జిఎస్టీ రీఫండ్స్ కానీ తొందరగా ఇవ్వండి. అది కాకుండా ఎస్ఎంఈస్ ఎక్కడెక్కడ కాంట్రాక్ట్స్ పెట్టుకున్నారో లార్జర్ కంపెనీస్ కానీ గవర్నమెంట్ కానివ్వండి, వాళ్ళకి 30 days to 45 days లోపల టర్మ్స్, పేమెంట్ టర్మ్స్ ఉంటే వాళ్ళు ఇచ్చేయాలి, తప్పకుండా ఇచ్చేయాలి. సో ఎనీథింగ్ దట్ గెట్స్ డిలేడ్ అది వాళ్ళకి అగైన్ క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ ఇంపాక్ట్ అవుతుంది అనమాట. అట్లాగా రెంటల్ తను చెప్పారు ఇప్పుడు గవర్నమెంట్ ఐటీ పార్క్స్ ఉంటాయని, గవర్నమెంట్ ఓన్డ్ బిల్డింగ్స్లో వాళ్ళు ఆల్రెడీ దే హావ్ గివెన్ రిలీఫ్. సమ్ స్టేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్, కేరళ వాటి స్టేట్స్లో చాలా గవర్నమెంట్ ఓన్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడ వచ్చి వాళ్ళు రెంట్ రిలీఫ్ 3 monthsకి ఇచ్చేస్తారు. బట్ ప్రైవేట్ ఓన్డ్ ఐటీ పార్క్స్ ఉంటాయి కదండి, వాటికంతా గవర్నమెంట్ షుడ్ జస్ట్ కైండ్ ఆఫ్ గివ్ దెమ్ డైరెక్షన్ యాజ్ రెసిడెన్షియల్ అది టెనెంట్స్కి ఇచ్చినట్టు. ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఐటీ స్మాల్ కంపెనీస్ కూడా వాళ్ళు డైరెక్షన్ ఇవ్వాల్సిన ఒక పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక 3 months రిలీఫ్ ఆర్ 50% డిస్కౌంట్ లాగా ఇవ్వడం కానీ, లేకపోతే డిఫర్మెంట్ చేసి దానికి పెనాల్టీ లేకుండా ఇంట్రెస్ట్ లేకుండా చేయడం కానీ కొన్ని ఖచ్చితంగా చేయాల్సిన ఒక పరిస్థితి ఉందండి. అందులో ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా దే ఆర్ వెరీ వెరీ సపోర్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ టు రిటైన్ యువర్ ఎంప్లాయీస్. వాళ్ళకి జాబ్స్ రిటైన్ చేసుకోండి, వాళ్ళని జాబ్లోంచి తీసేమాకని, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం కన్సిడరేషన్ మాకు చేయడం జరుగుతుంది. బట్ ఈవెన్చువల్లీ వీఆర్ ఆల్సో ఆస్కింగ్ ద గవర్నమెంట్, మీరు కూడా శాలరీలు కొద్దిగా స్మాల్ అండ్ మీడియం సైజ్ కంపెనీస్లో సే ఫర్ ఎగ్జాంపుల్ 15,000, 20,000, 30,000 జీతం తీసుకునే వాళ్ళకి ఒక 50% వాళ్ళకి ఆదుకునేటట్టు మీరు కూడా ఒక ఇన్సెంటివ్ ఇవ్వండి అని చెప్పి మేము గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కావాలని అంటున్నారు. ఎస్ అడగడం జరిగింది ఆల్రెడీ. రైట్ సార్, ఇక్కడ శ్రీనివాస్ గారు, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది జరుగుతుంది ఎక్కువగా. సో ఐటీ ఇండస్ట్రీ రాబోయే రోజుల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ని ఒక ప్రధాన సెక్టర్గా తీసుకోవచ్చా, దాన్నే కంటిన్యూ చేస్తారని అనుకోవచ్చా రాబోయే రోజుల్లో? అది 99.99% రికరింగ్ ఇది కంటిన్యూ అవుతుందండి. ఇందాక బాలాజీ గారు చెప్పినట్టుగా న్యూ నార్మల్, కొత్త విధానం. ఏమవుతుందంటే అప్లికేషన్ కంపెనీస్లో మీకు ప్రాబ్లం ఉండదండి. అప్లికేషన్ కంపెనీస్లో ఒకవేళ మీరు ఆఫీస్కి వచ్చి చేసినా సరే, ఇంటి దగ్గర కూర్చొని చేసినా సరే మీరు చేయవచ్చు. మీరన్న సర్వీస్ సెక్టర్లో మాత్రం కొంచెం తేడా వచ్చేస్తుంది. డిపిఓస్కి వచ్చేటప్పటికి మీకు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఒకటి అంత లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ది ప్లేస్ స్ప్రెడ్ అయి ఉంటారండి. ఎస్పెషల్లీ బీపీఓ శాలరీస్ ఎట్లా ఉంటాయంటే 15,000 to 20,000 రూపీస్ శాలరీస్లో ఉంటారు. వాళ్ళు కంపెనీకి దగ్గరలో ఉండలేరు, దూరంగా ఉంటారు. సో మీకు స్ప్రెడ్ అక్రాస్. సో వాళ్ళు ఏంటంటే లార్జ్లీ దే డిపెండ్ ఆన్ ద లోకల్ ట్రాన్స్పోర్టేషన్. మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళు రీచ్ అవ్వడం కష్టమవుతుంది. So some specific attention has to be paid as to the specific problems of these BPO companies. Product companies లో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా కన్వీనియంట్ అండి. దాని మూలంగా మీకు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే యూ డోంట్ నీడ్ లార్జ్ ఆఫీసెస్. మీకు ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ అరౌండ్ 15% ఫ్లోర్ స్పేస్ మీకు అడిషనల్గా మిగిలిపోతుంది. ఇప్పుడున్న దాంట్లోనే మిగిలిపోతుందని. సో ఇప్పుడు ఏమైతుంది, లార్జ్ ఆఫీసెస్ ఉన్నవన్నీ కూడా మీకు వెకేట్ చేసేసి స్మాలర్ ఆఫీసెస్కి వచ్చేస్తారు. బికాస్ ఈ అడ్వాంటేజ్ అనేది కోవిడ్ పీరియడ్లో మనకి వర్చువల్ ఆఫీసెస్ లేదా వర్చువల్ మీటింగ్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా ఓవర్ హెడ్స్ కూడా కలిసి వస్తాయండి. మీకు ట్రాన్స్పోర్టేషన్ కలిసి వస్తుంది. తర్వాత మీకు రోడ్స్ మీద క్లాగింగ్ తగ్గుతుంది, ఫ్యూయల్ మీకు సేవ్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది, రెంట్ సేవ్ అవుతుంది, క్యాంటీన్ ఖర్చు సేవ్ అవుతుందండి. సో మీకు ఏమవుతుందంటే మీకు ఇట్ హ్యాస్
హ్యాస్ ఎ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆన్ మల్టిపుల్ థింగ్స్. దాని మూలంగా ఏమవుతుంది, ఓవరాల్ కంపెనీస్ కెన్ ష్రింక్ దేర్ ఆఫీసెస్ అండ్ దెన్ రెడ్యూస్ ది ఎక్స్పెండిచర్ సబ్స్టాన్షియల్లీ. బట్ మనకి 70% ఇస్ ది మ్యాన్ పవర్ కాస్ట్. ఈ 70% ఆఫ్ ది మ్యాన్ పవర్ కాస్ట్ని మీరు ఎట్లా చేయగలరు? దానికి ఏంటంటే మీకు టెంపరీగా ఉన్నప్పుడు ఐటీఎస్ కంపెనీస్కి మీరు సపరేట్గాను, ఐటీ అప్లికేషన్ కంపెనీస్కి మీరు సపరేట్గాను చూడాలి. ఐటీ అప్లికేషన్ డెవలప్మెంట్ కంపెనీస్కి ఏంటంటే ప్రాజెక్ట్స్ డిలే అవుతాయి. తర్వాత డిస్క్రిషనరీ ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా డిఫర్ చేస్తారు. సపోజ్ నేను ఒక ప్రోడక్ట్ ఇప్పుడు కావాలా లేదా నెక్స్ట్ ఇయర్ కావాలనుకుంటే నేను సాధ్యంత వరకు నెక్స్ట్ ఇయర్కే నేను డిఫర్ చేస్తాను ఇఫ్ ఐఎమ్ ద బయర్. సో మీకు ఉన్న ప్రాజెక్ట్స్ కొంచెం డిలే అవుతాయి. డిస్క్రిషనరీ ఎక్స్పెండిచర్ ఏంటంటే కంపెనీ సైడ్ నుంచి మీకు డిలే అవుతుంది. వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవి డిలేడ్గా ఆర్డర్స్ వస్తాయి. కొంతమందికి ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి డిఫర్ చేస్తారు. సో కంపెనీస్ ఆ విషయంలో సఫర్ అవుతాయి, ప్రొడక్ట్ కంపెనీస్. బట్ బీపీఓ కంపెనీస్ మాత్రం మీకు ఇమీడియట్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. మనకి లార్జెస్ట్ ఎంప్లాయర్ బీపీఓ అండి. మీరు మనకేంటంటే బీటెక్ పాస్ అవ్వగానే నేను ఐటీ కంపెనీలో పనిచేస్తున్నానంటే హీ విల్ నాట్ బి యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ కోడింగ్ కానీ క్వాలిటీ కంట్రోల్ మీద కానీ ఉండదు. దే విల్ బి సిట్టింగ్ ఇన్ ఎ కాల్ సెంటర్ ఆర్ దే విల్ బి సిట్టింగ్ ఇన్ ఎ సపోర్ట్ సర్వీసెస్ సెంటర్. వాళ్ళ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. అది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి భరణి గారు చెప్పినట్టుగా ఏంటంటే వాళ్ళకి ఏదో 3 months శాలరీస్కి ఈక్వలెంట్గా కంపెనీస్కి లోన్ ఇవ్వడము, యువర్ శాలరీ బిల్కి ఎగెనెస్ట్గా లోన్ ఇవ్వడము, లేకపోతే ఎంప్లాయీస్కి మీరు టెంపరీగా నాన్ ఇంట్రెస్ట్ బేరింగ్ లోన్స్ ఇవ్వడము, ఇట్లాంటిది వచ్చి మీరు సపోర్ట్ చేయకపోతే మనకి లార్జెస్ట్ ఎంప్లాయర్ అదే. లేకపోతే ఏమవుతుందంటే మీకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మనకి మఫ్సిల్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సిటీకి వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుందండి, విచ్ విల్ క్రియేట్ అ సీరియస్ అన్రెస్ట్. సో బీపీఓ కంపెనీస్ మీద మీరు స్పెసిఫిక్గా కాన్సన్ట్రేట్ చేయాలి. గవర్నమెంట్ హ్యాస్ టు థింక్ ఆఫ్ దెమ్ సెపరేట్లీ and they must formulate different strategies. As far as recovery is concerned, application company recovery చాలా ఫాస్ట్గా అవుతుందండి. బీపీఓస్ కూడా నార్మల్కి వస్తాయి. బట్ ది అక్యూములేటెడ్ లాసెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ లాస్ ఆఫ్ రెవెన్యూ ఫర్ దిస్ 3 months or 4 months is the one which impacts them substantially. రైట్. రమేష్ గారు మీరేం చెప్తారు ఈ విషయం మీద? సో మనకి ఇండస్ట్రీ ఇంపాక్ట్ చూస్తే లోకల్ కండిషన్స్ కన్నా మన గ్లోబల్ కండిషన్స్ మీదే మన డిపెండెన్సీ చాలా ఎక్కువ. ఇప్పుడు యుఎస్ లో కానీ యూరోప్ లో కానీ మన ఎకానమీ దెబ్బతినిందంటే మాత్రం మనకి ఇంపాక్ట్ ఉంటుంది. అది కూడా ఇప్పుడు ప్రీవియస్ 2 rounds రిసెషన్ చూస్తే 2002 కానీ మళ్ళీ 2008 కానీ రిసెషన్ వల్ల మిగతా చోట్ల ఎకానమీ తగ్గింది కానీ మనకు ఆఫ్ షోరింగ్ పెరిగింది. సో ఇప్పుడు ఎలా అవుతుందో తెలియదు. ఇప్పుడు చాలా వరకు ఆఫ్ షోరింగ్ చేయాల్సిన వాళ్ళంతా చేసేసారు, కొత్తగా చేయడానికి పెద్ద ఏం లేదు. సో రైట్ నౌ ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంటే మనకు కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ. అది ఒక పక్క. ఇంకో పక్క ఈ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అన్నది ఇట్ వర్క్స్ వెల్ నౌ బికాస్ హ్యావ్ మంత్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ టీమ్స్ నోయింగ్ ఈచ్ అదర్. ప్రతి ఒక్కరు ఎవరేమో ఇంటి నుంచి వర్క్ చేసినా కానీ దే నో ఎవ్రీబడి. సో ఇది ఒక 1 or 2 months కి 3 months కి వర్క్ చేస్తున్నా కానీ లాంగ్ టర్మ్ ఇట్ డజంట్ వర్క్. ఇప్పుడు యుఎస్ లో సిలికాన్ వ్యాలీ చూస్తున్నా కానీ ఎక్కడైనా కానీ యుఎస్ లో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎప్పుడు ఉంది. It was always there for many years. Most companies have a policy. వాళ్ళు కూడా they say maximum 2 days a week or 3 days a week. At least few days a week they have to come to the office. ఎందుకంటే interpersonal especially knowledge economy, I mean knowledge based industry, interpersonal team dynamics అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో లాంగ్ టర్మ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్స్ నాట్ వయబుల్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రతి కంపెనీ దే ఎక్స్పెక్ట్, సో దే విల్ రిలాక్స్. ఇంత ముందు ఆల్మోస్ట్ 0 ఉండింది ఇండియాలో, కొంచెం పెరుగుతుంది. దే మైట్ ఇంట్రడ్యూస్ వన్స్ ఏ వీక్. ఎందుకంటే వర్క్ యూఎస్ లో చాలా వరకు ఎందుకు చేస్తారంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం చేస్తారు. పిల్లలకి స్కూల్ ఏమైనా ఉంటుంది, లేదు లైక్ దర్ కిడ్స్ ఆర్ అన్వెల్, ఎనీ నెంబర్ ఆఫ్ రీజన్ దే మే హావ్ టు స్టే అట్ హోమ్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం అని చాలా యూస్ చేస్తారు యూఎస్. వీ కెన్ ఇంట్రడ్యూస్ దట్ ఆల్సో. సో వన్స్ ఆఫ్ వీక్ అవుతుంది కానీ బట్ లాంగ్ టర్మ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్స్ నాట్ వయబుల్. ఈ ఇండస్ట్రీలో ఇట్స్ నాట్ వయబుల్. రైట్. భరణి గారు మీరేమనంటారు ఈ విషయంలో? ఐ అగ్రీ విత్ రమేష్ అండి. ఎందుకంటే మనం వీ హ్యావ్ టు లుక్ అట్ వన్ ఇస్ అ షార్ట్ టర్మ్ అరేంజ్మెంట్ అండ్ ద లాంగ్ టర్మ్ హౌ ది న్యూ నార్మల్ ఇస్ గోన్ టు బి. షార్ట్ టర్మ్ అరేంజ్మెంట్ వచ్చి మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జరిపిస్తున్నాము, కొంచెం సక్సెస్ఫుల్గా జరిపిస్తున్నాము. అండ్ అగైన్ ఒక విదిన్ 3-4 daysలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎనేబుల్మెంట్ చాలా ఫాస్ట్గా చేయొచ్చామండి ఐటీ ఇండస్ట్రీలో. ఐ రియలీ టేక్ ప్రౌడ్ ఇన్ సేయింగ్ దట్ యూఆర్ ఏబుల్ టు డూ దాట్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్. బట్ ఇది ఏంటి అంటే ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్టు ప్రొఫెషనల్ ఎన్హాన్స్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళు ఇంటిలో ఉండిపోతే విదిన్ దట్ లైక్ సే బౌండరీ ఆఫ్ దర్ హౌస్ విత్ ద ఫ్యామిలీ, సో వాళ్ళకి ప్రొఫెషనల్ ఎన్రిచ్మెంట్ ఎన్హాన్స్మెంట్ అనేది కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ అయిపోతుంది. Unless otherwise they come and network with the people on premises and attend some classes and see how the other people operate on certain projects. Atlantidi chala important. Secondly, very importantly, we call it as social company. ఏమవుతుంది, ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీతోనే ఉండి అట్లా బాండ్ అయిపోతున్నాం, కానీ ఆ సోషల్ కంపెనీ అనేది వచ్చి తగ్గిపోతుంది అన్నమాట ఇంట్లో నుంచి పని చేసుకుంటే. సో వీ థింక్ దట్ ఇట్ ఇస్ నాట్ గోన్ బి కంప్లీట్లీ ట్రాన్సిషన్ టు
వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్లీ. నా ఒక ఎస్టిమేట్ ప్రకారం మేబీ ఒక 25% వర్క్ ఫ్రమ్ హోమ్ జరగచ్చండి, రైట్. 75% will still be in the office because they want to be in the office. Otherwise, they will also go through certain, to be honest with you, psychological issues as well. అంటే ఇక్కడ భరణి గారు చాలా ఓవర్ హెడ్స్ తగ్గిపోతున్నాయి, కంపెనీ కూడా లాభపడే అవకాశం ఉంటుంది కదా ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా. సో మనం కాస్ట్ గురించి మాత్రం చూడకూడదండి. ఓకే, ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్టు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది వచ్చి వర్క్ సైడ్ కూడా బ్యాలెన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం లైఫ్ బ్యాలెన్స్ మాత్రం చూసుకుంటే ప్రొడక్టివిటీ తగ్గిపోతుందండి. ఇందాక తను చెప్పినట్టు కూడా there are certain very critical business operations, BPO అందులో, BFSI కానీ హెల్త్ సెక్టర్ కానీ, వాటిలో ఉన్న డేటాస్ వచ్చి సెన్సిటివ్ డేటా అండి. దే కాల్ ఇట్ యాజ్ పర్సనల్ ప్రైవసీ డేటా. ఆ డేటా వచ్చి మనం వీ కెనాట్ హ్యాండిల్ ఇట్ ఫ్రమ్ హోమ్. ఇట్ హ్యాస్ టు బి డన్ ఓన్లీ ఇన్ ద ఆఫీస్. అండ్ వీ ఆల్సో హ్యావ్ సమ్ కస్టమర్ కాంట్రాక్ట్స్ విచ్ అలౌస్ us టు డూ ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు ఈ ఒక మధ్యకాలంలో ఒక స్పెషల్ పర్మిషన్ కూడా తీసుకుంటున్నాం కస్టమర్స్ దగ్గర నుంచి. అందుకని మనం వీఆర్ ఏబుల్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్లీ. బట్ అదర్వైజ్ ఇన్ ద లాంగ్ టర్మ్ people also would prefer to come to the office and then work from there. అంటే భరణి గారు ఇప్పుడు బెంచ్ మీద కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు, ఎవరు కావాలనుకుంటే వాళ్ళ చేతే పని చేయించుకోవచ్చు. ఇవన్నీ ఫీజిబిలిటీస్ ఉన్నాయి కదా ఇక్కడ from వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే. yes ఉంటాయండి. బట్ ఈవెన్చువలీ ఇందాక చెప్పారు ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అయిందని చెప్పి. ఐ హ్యావ్ అ డిఫరెంట్ ఒపీనియన్ ఆన్ దాట్ అండి. ఎందుకంటే ప్రొడక్టివిటీ అనేది వచ్చి there is various different factors to it. Right? It is just not individual productivity. It is a team's productivity, collective productivity. అది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్లో. ఒకరు మాత్రం ప్రొడక్టివ్గా ఉండిపోతే మరి అసలు ద ఓవరాల్ అవుట్పుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ నాట్ గోన్ బి వెరీ ప్రొడక్టివ్. అట్లా ఉన్నప్పుడు దెర్ ఆర్ సర్టన్ సిచ్యువేషన్, దర్ డిఫరెంట్ సినారియోస్. ఆ ప్రొడక్టివిటీ మెషర్మెంట్ అనేది చాలా డిఫికల్ట్ థింగ్ టు మెషర్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మీరు చూసారంటే ఇట్ ఈస్ గోన్ బి ఆల్సో హ్యావింగ్ అ నెగటివ్ ఇంపాక్ట్. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ completely will have a negative impact. Right. Both on the psychological aspect and also from a productivity aspect and also from customer contracts perspective as well. రైట్. రావణ్ కుమార్ గారు ఏం చెప్తారు ఈ విషయం మీద? నాకు రెండు విషయాలు ఇక్కడ చూడాలి సార్. ఒకటి, ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రతి ఒక్క కంపెనీకి బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ ఎంత అవసరం అనేది ప్రాక్టికల్. సో ఎలా మనం బిజినెస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి, కంపెనీని రన్ చేసుకుంటూ వెళ్ళాలన్న ప్లాన్ ఒకటి. ఇటువంటి లాక్డౌన్ సిచ్యువేషన్లో కూడా బిజినెస్ నడవాలి. సో ఇంతకు సార్ అన్నట్టు ఆల్మోస్ట్ 50% ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్కి షిఫ్ట్ అవ్వాల్సిందే సార్. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ షిఫ్ట్ అనేది దాదాపు ఒక 5 నుంచి 7 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది సార్. బట్ దెన్ ఒక మంత్లో ఒక 3-4 రోజులు ఆ ఫెసిలిటీని ఆఫ్ చేసుకునేవాళ్ళు ఎంప్లాయీస్. బట్ నౌ దీనివల్ల ఈ బ్యారియర్స్ టు డిస్టెన్స్ అనేది మొత్తం కంప్లీట్గా జీరో అయింది ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల. అండ్ దానివల్ల ఏమవుతుందంటే బ్యారియర్స్ టు అవుట్ సోర్సింగ్ అనేది పెరుగుతాయి సార్. అవును. ఇప్పుడు కన్నా మనము ఇదే లో కాస్ట్ సర్వీస్ని ఎఫిషియెంట్గా కరెక్ట్గా డెలివర్ చేయగలిగితే, ప్రొడక్టివిటీ మేనేజ్ చేసుకోగలిగితే మనకి ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ కంపెనీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా లాభపడే అవకాశం చాలా ఎక్కువ. కానీ కాదంటున్నారు భరణి గారు, అట్లాంటిది 25% వరకే మనం దాన్ని ఆమోదించవచ్చు. ఆ తర్వాత మనం దాన్ని డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్స్, అందులో ఒక స్కూల్ ఆఫ్ థాట్, స్టార్ట్అప్ స్కూల్ ఆఫ్ థాట్ ఇది అనుకోవచ్చు కదా. ఒక విధంగా చూస్తే ఈ విధంగా కూడా లాభపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్. ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది మన ఇళ్లలో చదువుకొని ఉమెన్ దే ఆర్ యాక్చువల్లీ స్టేయింగ్ అట్ హోమ్. రైట్. నా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వల్ల ఇంతకుముందు సార్ అన్నట్టు మనకి హ్యూమన్ రిసోర్స్ ప్రాబ్లం ఉంది అన్నారు. ఇప్పుడు నా ఇమాజిన్ కమింగ్ 30 to 40% ఆఫ్ అడిషనల్ రిసోర్సెస్ వర్ ట్రైన్డ్ అండ్ రెడీ టు వర్క్. అటువంటి వాళ్ళు అవైలబుల్గా ఉంటే దెన్ ఆబ్వియస్లీ ఇది మొత్తం టోటల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది సార్. అంటే ఒకటి మనకి రిసోర్స్ అవైలబిలిటీ పెరుగుతుంది అండ్ బ్యారియర్స్ని తగ్గుతాయి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మేజర్ టెక్నాలజీకి ఎప్పుడు బ్యారియరు టెక్నాలజీ వల్ల వచ్చే లాభాలు కాదు సార్, దాని నుంచి వచ్చే రెసిస్టెన్స్. అంటే కస్టమర్స్ నుంచి కానీ బిజినెస్ నుంచి కానీ ఉండే రెసిస్టెన్స్. ఇప్పుడు 60 రోజుల్లో ఎవ్రీబడి లెర్న్ హౌ టు యూస్ టెక్నాలజీ. లాస్ట్ 60 రోజులు ఏం నడుస్తున్నాయి అంటే ఓన్లీ టెక్నాలజీ డ్రివెన్ సర్వీసెస్ నడుస్తున్నాయి. అంతే, నిజమే. అండ్ అందులో ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు నెట్ఫ్లిక్స్, ఇప్పుడు మనం ఒక్కటి మొబైల్ తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ చేసి చూడమని చెప్పండి సార్. లేదు, సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ కే ఆన్లైన్ లో పాఠాలు చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు హోమ్ స్కూలింగ్ అంటే నవ్వేవాళ్ళు సార్. ఇప్పుడు నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ 60% ఆఫ్ ద ఎంటైర్ ఎడ్యుకేషన్ మైట్ హ్యాపెన్ అట్ హోమ్ అండ్ దెన్ 40% ప్రాబ్లీ దట్ మైట్ హ్యాపెన్ అట్ ద స్కూల్ ఫెసిలిటీ. అంటే ఈ మొత్తం కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి, లేకపోతే రిమోట్ వర్కింగ్ కానివ్వండి, ఈ వర్చువల్ లెర్నింగ్ కానివ్వండి, ఇవన్నీ ఎనేబుల్ అవుతాయి సార్. దీనివల్ల అడిషనల్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయి. అండ్ దేర్ ఆర్ డెఫినెట్లీ సమ్ ఇష్యూస్. ఇప్పుడు ఐటీ అంటే ఓన్లీ సర్వీసెసే కాదు కదా సార్, సెమీ కండక్టర్స్ ఉన్నాయి, నెట్వర్క్ ఎక్విప్మెంట్ ఉంది,
అండ్ ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి. అందులో మనం వీ కెనాట్ యాక్చువల్లీ రిప్లేస్ దాట్ విత్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్. అందులో కూడా ఐటీ సర్వీసెస్లో కూడా వీ కెనాట్ డూ కంప్లీట్లీ. ఇంతకుముందు సార్ అన్నట్టు బీపీఓ సర్వీసెస్ అయితే ఖచ్చితంగా ఫిజికల్ ఫెసిలిటీ రావాల్సిందే అన్నారు. బట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఎలాగో చేస్తే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఐ థింక్ వెర్ ఎవర్ there is a possibility, let us deploy 100%. Where there is no possibility, I think let us allocate in a rational way. That is right way. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ మన కంట్రీకి కొత్త అండి. ఓకే. సో యూఎస్ 10-15 ఇయర్స్ క్రితం యూఎస్లో కూడా అంతా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు. సో వాళ్ళు దే హ్యావ్ లెర్న్డ్ ఇట్, దే హ్యావ్ లెర్న్డ్ హౌ టు మేక్ దట్ మోడల్ సక్సెస్ఫుల్. ఐ డోంట్ నో ద పర్సంటేజెస్, బట్ ఐఎమ్ షూర్ ఇట్ ఇస్ మోర్ దెన్ 50% who are remoting in US. ఇండియా మనం తొందరగా నేర్చుకున్నాం జస్ట్ బికాస్ ఆఫ్ కంపల్షన్. రైట్. నేను భరణి గారితో అగ్రీ అవుతాను. 25% క్రిటికల్ సర్వీసెస్ ఉంటాయి డెఫినెట్గా. అందుకని టీసీఎస్ కూడా 25% నెంబర్ ఎందుకు యూస్ చేసిందంటే క్రిటికల్ సర్వీసెస్, కస్టమర్ డేటా ఉంటుంది హ్యాండిల్ చేయాల్సింది. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని వాళ్ళు 25% ఉన్నారు. సో ప్రొడక్టివిటీ ట్రాకింగ్ అన్నారు. ఓకే, ఎనీవే ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ టూ షార్ట్ ఏ పీరియడ్ టు ఈవెన్ మెజర్ ప్రొడక్టివిటీస్. మై ఇనిషియల్ ఒపీనియన్ దట్ నో ఇట్ హెస్ గాన్ అప్ అని. కానీ ఒకటేంటంటే మైక్రో మేనేజ్మెంట్ కైండ్ ఆఫ్ మేనేజర్స్కి కొంచెం కష్టం అండి ఇది. నాకు ఎవ్రీ అవర్ నాకు అప్డేట్ కావాలని. అదొక అలా కాకుండా టాస్క్ డ్రివెన్, ఈ టాస్క్ జస్ట్ డూ ఇట్ బై దిస్ డే అనే కాన్సెప్ట్ లో మేనేజ్ చేస్తే వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాం, ఈ ప్రాజెక్ట్ ని మీరు ఇన్ని రోజులు పూర్తి చేయాలంటే ఈజీనే. అండ్ ఈ కల్చర్ లో ట్రస్ట్ ఆన్ యువర్ ఎంప్లాయీస్, దట్ దే ఆర్ గివింగ్ యూ 100% ప్రొడక్టివిటీ. అది చాలా ఈ సక్సెస్ కి చాలా ఇంపార్టెంట్. అది లేనప్పుడు ఐ థింక్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు ఫెయిల్. రైట్. ఆన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ఆ ట్రస్ట్, నో వీ హ్యావ్ టు ట్రస్ట్ ఎంప్లాయీస్. మనం ఎంప్లాయీస్ని ట్రస్ట్ చేసినప్పుడే వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు గివ్ బెస్ట్. ఆఫ్ కోర్స్ మనకు తెలుసు ఈ ట్రావెల్ టైంలో ఇవన్నీ ఎంప్లాయీస్ విల్ గివ్ ఇట్ బ్యాక్. అందుకనే నేను నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ప్రొడక్టివిటీ పెరిగింది అనే దానికి వన్ ఆఫ్ ద రీజన్స్. 2 hours ఆన్ అన్ యావరేజ్ మనం అందరం 2 hours ఆఫీస్కి కమిట్లో స్పెండ్ చేస్తున్నాం. అది కమింగ్ బ్యాక్ టు ఎకనామిక్ షాప్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఈ ముద్రా లోన్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రాబ్లీ గవర్నమెంట్ కెన్ యాక్చువల్లీ బ్రాడ్ బేస్ ఇట్. ఓకే. ముద్రా లోన్స్ ఫర్ స్టార్ట్అప్స్ ఇచ్చారు. అలాంటి కాన్సెప్టే ఎస్ఎంఈస్కి చేయొచ్చు. ఇన్ మై వ్యూ మాకు పెద్ద కంపెనీస్, లార్జ్ కంపెనీస్ విల్ సర్వైవ్ ఫర్ అట్లీస్ట్ నెక్స్ట్ 6 to 8 months అండి, ఈవెన్ ఇఫ్ బిజినెస్ స్లైట్లీ గోస్ డౌన్, బికాస్ దే ఆర్ సిట్టింగ్ ఆన్ క్యాష్ రిసోర్స్. సో ఎస్ఎంఈస్ విల్ హ్యావ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. ముద్రా లోన్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్, దట్స్ సంథింగ్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ కెన్. రైట్. భరణి గారు, సో ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది, అందరూ కూడా ఎంప్లాయీస్ అంతా కూడా ఎవరైతే ఎంప్లాయీలు ఉన్నారో అందరిని కూడా మళ్ళీ జాయిన్ చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ రావాలి అని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఆ సిచ్యువేషన్ రావాలంటే కనుక మీరు ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే అటు పక్కన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం ఐటీ ఇండస్ట్రీ నుంచి కానీ ఎలాంటి హెల్ప్ కావాలని కోరుకుంటారు ఆ విషయంలో? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ టు కమ్ బ్యాక్ టు వర్క్, రైట్, ఈ సిచ్యువేషన్లో 33% అని చెప్తున్నాము. ఇంకా వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది డీటెయిల్స్ టు కమ్ టు అస్. 33% గైడ్లైన్స్ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ టు ఇష్యూ అస్. ఈ సిచ్యువేషన్లో ఫస్ట్ ఇన్హిబిషన్స్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్ అండి. అంటే వాళ్ళు 33% అంటే దాదాపు ఈరోజు రావచ్చా నేను ఆఫీస్కి, ఇంకో 1 week డిలే చేయవచ్చా, అదే ఎనీ రిస్క్స్ అని చెప్పి వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళకి కూడా కొన్ని అప్రిహెన్షన్స్ ఉంటాయి. సో వాటిని మనం సెన్సిటైజ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, ఫ్రమ్ ద ఆర్గనైజేషన్ పర్స్పెక్టివ్ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ దే హ్యావ్ టు జస్ట్ టాక్ టు దెమ్, గివ్ దెమ్ అడిక్వేట్ కాన్ఫిడెన్స్ దట్ మీరు వచ్చితే ప్రాబ్లం ఉండవు, ఇట్లాంటి ప్రికాషన్స్ మేము తీసుకుంటున్నాము, ఇట్లాంటి సోషల్ డిస్టెన్సింగ్ కాన్సెప్ట్ మేము మెయింటైన్ చేస్తున్నాము, ఇట్లాంటి క్లీన్లీనెస్ మనం మెయింటైన్ చేస్తున్నాం. ఇదంతా మనం దే హ్యావ్ టు జస్ట్ గివ్ దెమ్ ద కాన్ఫిడెన్స్. దట్ ఈస్ ఫ్రమ్ ఎంప్లాయీ పర్స్పెక్టివ్. రైట్. ఫ్రమ్ ది కంపెనీ పర్స్పెక్టివ్ అండి ఏం చేయాలంటే వాళ్ళు దే హ్యావ్ టు టేక్ ఆల్ కైండ్స్ ఆఫ్ మెజర్స్. ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మెయింటైన్ చేయాలి. ఇందులో ఎంప్లాయీస్ వచ్చారంటే మనం హౌ ఆఫన్ వీ హ్యావ్ టు డూ శానిటైజింగ్ ఆఫ్ దిస్ ప్లేసెస్. సో కామన్ ప్లేసెస్, డోర్ హ్యాండిల్స్ కానివ్వండి, రైట్, సింపుల్ థింగ్స్. మనం ఈవెన్ థమ్ ఇది చేస్తాం కదండి, వాటి కూడా కానివ్వండి, రైట్, బయోమెట్రిక్ సిస్టము. సో హౌ ఆఫన్ డూ యూ హ్యావ్ టు క్లీన్. సో ఇట్లాంటి సర్టన్ ప్రోటోకాల్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఫాలో చేయాలి, చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఎంప్లాయీస్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. దే కెన్ ఆల్సో ప్రివెంట్ ఎనీథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. వీ డోంట్ వాంట్ వన్ మోర్ ఇన్సిడెంట్ అండి. రహేజా మైండ్ స్పేస్ జరిగినట్టు ఒక్క ఇన్సిడెంట్ జరిగితే ఇట్ క్రియేట్స్ హ్యూజ్ ప్యానిక్ అమంగ్ ద ఎంప్లాయీస్ అండ్ ద ఎంప్లాయర్స్. ఇట్లాంటి సిచ్యువేషన్ లేకుండా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టుకుంటే ఫ్రమ్ అ కంపెనీ పర్స్పెక్టివ్, అండ్ దే షుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అ టాస్క్ ఫోర్స్.
any incident or any kind of report that comes to us. For example, ఈ రోజు ఎంప్లాయీకి మనం మెషర్ చేసిన టెంపరేచర్ 104 degrees ఉన్నాయని చెప్తే వాట్ కైండ్ ఆఫ్ మెషర్స్ హ్యావ్ టు బి టేకెన్, దానికి ఇమీడియట్ రెజల్యూషన్ ప్రాసెస్ ఏంటి, ఇట్లాగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మెయింటైన్ చేస్తేనే థింగ్స్ క్యాన్ జస్ట్ గో అప్ టు వాట్ ఇస్ రిక్వైర్డ్ అని అట్ దిస్ పాయింట్ ఇన్ టైం. రైట్, రమేష్ గారు. సో ఐ థింక్ మనము ఫస్ట్ ఆఫ్ ఈ ఇండస్ట్రీ చూస్తే లైక్ ఐ థింక్ మనం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సేవింగ్స్ చాలా ఓవర్ రేట్ చేస్తున్నాం. వీ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్స్ అ నాలెడ్జ్ ఎకానమీ, టీమ్ బేస్డ్. ఇప్పుడు మా లైక్ ఎస్ఎట్ ట్రిపెడీలో మాకు మా ఇంక్యుబేటర్ లో 100 స్టార్ట్అప్స్ ఉన్నాయి, టీహబ్ లో ఇంకో 150 స్టార్ట్అప్స్ ఉన్నాయి. ఈ 250 స్టార్ట్అప్స్ ఎవ్రీబడి యూజెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ బట్ నాట్ ఎస్ అ పర్మనెంట్ స్ట్రాటజీ. వాళ్ళు సో పర్మనెంట్ స్ట్రాటజీ కింద వర్క్ ఫ్రమ్ హోమ్ విల్ నాట్ వర్క్. ఇట్స్ నాట్ జస్ట్ 25 individuals వర్కింగ్, ఇట్స్ 25 members ఫంక్షనింగ్ as a team. సో ఆ టీమ్ డైనమిక్స్, టీమ్ వాల్యూ అడిషన్ చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ లాంగ్ టర్మ్ కింద వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ నాట్ ఎ స్ట్రాటజీ అట్ ఆల్. అంటే రమేష్ గారు ఇక్కడ నాట్ ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, ఇంకా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఎంప్లాయీస్ అంతా కూడా మళ్ళీ రావాలని అందరూ కోరుకుంటారు. సో వస్తున్నప్పుడు సో ఏదైతే మెజర్స్ ఇప్పటి వరకు మనం ఏ నియమాలు అయితే పాటిస్తున్నామో సో అదే నియమాలు అక్కడ కూడా మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి సంబంధించి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలని కోరుకుంటారు, అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీ ఇంకా మళ్ళీ పుంజుకోవాలని అంటే కనుక గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ ఇస్తే పుంజుకుంటుంది, ఈ అంశాలన్నీ కూడా మనం మాట్లాడతాం. కొంచెం షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే గ్లోబల్ ఎకానమీ డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. సో గ్లోబల్ ఎకానమీ ఇంపాక్ట్ అంటే మన మీద మనకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఎనీ ఇన్సెంటివ్స్ ఇస్ గుడ్. అది పవర్ లో వస్తుందో లేదు ఎక్కడి నుంచి వస్తుందో కానీ ఎనీ ఇన్సెంటివ్స్ ఇస్ అ గుడ్ షార్ట్ టర్మ్ సపోర్ట్. ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ us టైడ్ ఓవర్ ది ఒక 6 to 12 months ఎకనామిక్ ఇంపాక్ట్ అయితే తప్పకుండా ఉంటుంది. రైట్. ఇంకొకటి ఇప్పుడు ఈ సోషల్ డిస్టెన్సింగ్ కానీ ఆఫీస్ స్టెరిలైజేషన్ కానీ ఇవన్నీ మేనేజ్ చేయాలంటే కొంచెం కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు ఒక వెహికల్ లో ఇప్పుడు ఇవాళ పొద్దున కస్టమర్ ఎవరో చెప్పారన్నమాట, ఈ 33% కూడా విత్ ది సోషల్ డిస్టెన్సింగ్ విల్ హావ్ టు యూజ్ ది ఎగ్జాక్ట్ సేమ్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ది ఫుల్ 100%. అవును. సో కొన్ని కాస్ట్ పెరుగుతాయి. సో సమ్ సపోర్ట్ విల్ బి హెల్ప్ఫుల్ డెఫినెట్లీ నెక్స్ట్ ఒక 6 months దాకా టిల్ థింగ్స్ రిటర్న్ బ్యాక్ టు నార్మల్. ఎనీ సపోర్ట్ ఇస్ మోస్ట్ వెల్కమ్, ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ టైడ్ ఓవర్ ది షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ విచ్ విల్ డెఫినెట్లీ బి దేర్. గీతానంద్ గారు క్విక్ గా మీ రియాక్షన్. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ట్రాన్స్పోర్టేషన్ ప్రధానమైనటువంటి సమస్య అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓన్ ట్రాన్స్పోర్టేషన్తో రావాల్సినటువంటి అవసరం ఉంది. కంపెనీలు ఎలా చేస్తాయి, ఏం చేస్తాయి, ఎలా దాన్ని మేనేజ్ చేస్తాయి, ఎక్స్ట్రా బస్సెస్ ప్రొవైడ్ చేస్తాయి. 33% వర్క్ ఫోర్స్ కాబట్టి ఉన్నాయి, సరిపోతాయా? రెండోది ఏంటంటేనండి, కరోనా అంటే అది పెద్ద భూతం అని భయం అనేది విపరీతంగా ఉంది. ఇటువంటి సమయంలో ఆఫీసుకు రమ్మంటే ఎంతమంది ధైర్యంగా ముందుకు వస్తారు? వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులంతా కూడా దానికి ధైర్యం ఇవ్వడానికి చూస్తే ఒకప్పుడు దాన్ని పరిహాసం చేసిన పరిస్థితులు చూసి సో పానిక్ సిచువేషన్ మనం ముందు తొలగించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భయాన్ని తొలగించినట్లయితే మళ్ళీ కంపెనీ స్టార్ట్ అవుతాయి. ఒక్కసారి మొదలైన తర్వాత ఏంటంటే అది స్లోగా రికవరీ అయిపోతుందండి. ఆ మొదలు కావడం అనేది ముఖ్యము. సో ముందు ఎంప్లాయీస్కి ఆ ధైర్యాన్ని ఇచ్చి ఆఫీస్ దాకా తీసుకురాగలిగి అన్ని ఫెసిలిటీస్ కనుక మొదలు పెట్టగలిగినట్లయితే ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎంతో కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిబంధనల సడలింపు ఇలాంటివన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీనివాస్ గారు ఫైనల్ వర్డ్. ఫైనల్ వర్డ్ ఏంటంటే యాజ్ ఫర్ యాజ్ ఆఫీసర్స్ ఆర్ కన్సర్న్ అండి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ హోమ్ అఫైర్స్ చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. శానిటేషన్ ఎట్లా చేయాలి, షిఫ్ట్కి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి ఏంటి అన్నది. లైక్ అంటే ఒక మిడ్ పాత్ తీసుకున్నట్లయితే 25% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ కమింగ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్ విల్ బి సఫిషియంట్ యాజ్ ఫర్ యాజ్ ది నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇస్ కన్సర్న్. ఎందుకంటే మాక్సిమం మీరు న్యూ కోర్సెస్ కానీ చూస్తున్నారంటే అవన్నీ కూడా మనం ఆన్లైనే తీసుకుంటున్నాం. ఇట్స్ నాట్ దట్ సంబడి సీనియర్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ ఈస్ ఇంపాక్టింగ్ ఆర్ ఇంపార్టింగ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మీకు యాక్చువల్లీ అక్కడ ఏంటంటే గైడెన్స్కి హ్యాండ్ హోల్డింగ్ కావాల్సినంత మటుకు కూడా మీరు ఆన్లైన్ అప్లై చేయవచ్చు. బట్ లైక్ టీమ్ డైనమిక్స్ అండ్ అదర్ థింగ్స్ వాట్ అకాడమిషియన్స్ లైక్ రమేష్ అండ్ అదర్స్ సే యూ హ్యావ్ టు గో దర్ టు హ్యావ్ టీమ్ డైనమిక్స్. ఐ థింక్ వర్క్ ఫ్రమ్ హోమ్ విల్ బి లార్జ్లీ సక్సెస్ఫుల్ అండి, ఆఫీసెస్ విల్ బి ష్రంక్. బట్ మీరు అన్నా కూడా భరణి గారు రమేష్ కూడా సార్ నేను మాట్లాడాలనుకుంటుంది గవర్నమెంట్ సపోర్ట్ నుంచి. మనకి టైం లేదు, జస్ట్ ఇప్పుడు మనకి ఈ వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల దాదాపు 4 లక్షల కోట్లు బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చింది. అందులో మన ఐటీ సెక్టర్ జీడీపీలో ఒక 8 to 10% కాంట్రిబ్యూట్ చేస్తుంది. రైట్ అనుకుంటే దాదాపు ఒక 40,000 నుంచి 50,000 crores వరకు బ్యాంకింగ్ లో ఉన్న సిస్టంలో ఏదైతే మనీ ఉందో ఈ ఐటీ సెక్టర్ కనుక పర్టికులర్లీ సాఫ్ట్ లోన్ ఫార్మాట్ లో కనుక ప్రొవైడ్ చేయగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. రైట్. బాలాజీ గారు ఒకే ఒక వర్డ్. ఇది స్టాగర్డ్ షిఫ్ట్స్ ఒకటి వాడొచ్చండి, ఒక కాన్సెప్ట్ వాడచ్చు. మామూలుగా 6 to 2 సో కొంత టైమింగ్ పెట్టారు కాబట్టి ఆ టైమింగ్ ప్రకారం వాడుకోవచ్చు. రైట్. సో ఈ టైంలో సో పానిక్ సిచువేషన్స్ అయితే కూడా అందరూ కూడా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేం భయం లేదన్న విషయం అయితే తెలుసుకోవాలి. 25%. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాలాజీ గారు, అట్లాగే లావణ్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అట్లాగే శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, భరణి గారు
రమేష్ లోకనాథన్ గారు జూమ్ నుంచి జాయిన్ అయ్యి మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గీతానంద్ గారు థ్యాంక్ యూ అండి. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి, స్టే విత్ us.